నవంబర్ 18th క్లాస్ లో క్లారిఫికేషన్ మీరు ఒక మాట ఏం చెప్పారంటే when you are making a ప్లాన్ చేసి అది ఇట్లా చెయ్యాలి అని అనుకుంటే వరకు అది కర్మలో రాదు, కర్మలో అది కలుపుకోదు అని చెప్పారు కదా. అవును అవును. ఎగ్జాంపుల్ యు గేవ్ వాస్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ hurting somebody, that thought process is just in the ఇచ్చా జ్ఞాన లెవెల్లోనే ఉంటే క్రియాలో జరగకుండా ఇచ్చా జ్ఞానలోనే అది ఆపితే ఏమి కర్మ అంటదు అని చెప్పారు. అవును అవును. ముందు మీరు ఏం చెప్పారని నాకు గుర్తుంది అంటే మనసు లెవెల్లో నువ్వు ఏమి ఆలోచిస్తావో అది 10 times పవర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పారు మీరు. సో ఐ వాస్ థింకింగ్ అది ఏంటి ఇది ఏంటి, ఐ కుడ్ నాట్ కనెక్ట్ ఇట్ కరెక్ట్లీ. బట్ దెన్ యాజ్ ఐ వాస్ థింకింగ్ ఐ కుడ్ బి రాంగ్. నేను ఎవరు అని తెలుసుకున్నావు, నేను నా లోపల ఏమి ఉందో అందరిలో కూడా అదే ఉంది కదా అని అట్లా ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో అట్లా తెలుసుకునే తర్వాత నువ్వెందుకు మిగిలిన వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తావు? ఎందుకు మిగిలిన వాళ్ళని హర్ట్ చేయాలి అని ఏమైనా నీకు అట్లా రావడానికి అవకాశమే ఉండదు కదా అని అట్లా నాకు వచ్చింది. తప్పు, ఖచ్చితంగా తప్పు. ఎందుకు అంటే నువ్వేమడుగుతున్నావు, ఇచ్చా జ్ఞానలో ఏదైతే ఉంటుందో క్రియకి రాకపోతే అది నీకు కర్మఫలం అంటదు అని చెప్పా. కర్మఫలం ఇచ్చా జ్ఞానలో నీకు ఎవరినన్నా చెడుగా మాట్లాడదాము, తిడదాము, హర్ట్ చేద్దాము అని అనిపించింది అనుకో, అంటే వాళ్ళు ఏదో ఏం చేశారో దేయన్నా కానీ నీ రియాక్షన్ నువ్వు చేద్దామని అనిపించింది అనుకో, అది నీ లోపలే ఉంటుంది. ఆ ద్వేషం కానీ క్రియగా రావడం అంటే నువ్వు మాట్లాడినావు, వాళ్ళని హర్ట్ చేయటానికి మాట అన్నది హర్ట్ కారు కదా, లేకపోతే కొట్టడం, అది క్రియ అంటే పని. అది జరగకపోతే ఇవాళ ఒకళ్ళని కొట్టాను అనుకో, నేను క్రియలో వచ్చేసి తర్వాత వాళ్ళ వల్ల ఎప్పుడో నేను దెబ్బ తినాల్సి వస్తుంది, దాని ఫలం నేను అనుభవించాలి, ఇప్పుడు కాకపోతే రేపు. ఒకళ్ళని తిట్టాను అనుకో, దాని ఫలం కూడా నేను మళ్ళీ ఇంకొకసారి అనుభవించాలి. ఒక బాల్ గోడకు కొడితే అది అక్కడ ఉండదు, అది మళ్ళీ నన్ను వచ్చి ఇంకా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, మనకు తెలుసు కదా, అది మళ్ళీ ఇంకా బలంగా నన్ను కొడుతుంది. కాబట్టి నేను క్రియకు రానంత వరకు నేను ఎవరినన్నా చంపాలనుకున్నాను, నేను ఏదన్నా బ్యాడ్ థింగ్ చెయ్యాలనుకున్నాను నా మనస్సులో కదా, అటువంటి పనులు నేను చెయ్యకపోతే నాకు ఫలితం ఏం రాదు. క్రియలో లేకపోతే నీకు ఫలితం రాదు. మరి ఇదివరకు చెప్పిన దాంట్లో నీకు 10 times వస్తుంది అని చెప్పారు కదా అని అంటున్నావు. నువ్వు క్రియలో లేకపోయినా నువ్వు మనస్సులో అనుకుంటే కూడా నీకు 10 times వస్తుంది అని అంటున్నావు. ఎప్పుడైతే నువ్వు మనస్సులో ఇచ్చా జ్ఞాన అనే లెవెల్లో నువ్వు ఆలోచించావు కదా, క్రియలో కాకుండా నువ్వు ఆపుకున్నావు, నీ మనస్సులో నువ్వు ఆలోచించావు. నీ ఆలోచించింది నువ్వు ఒకసారి ఆలోచించవు, సో మెనీ టైమ్స్ నువ్వు ఆలోచించి అది క్రియ చేయటమా మానటమా అనేది. ఒక్కొక్కసారి మానేది ఎట్లా మానుతావంటే అవతల మనిషి నన్ను రియాక్ట్ అయ్యి మళ్ళీ నన్ను కొడితేనో భయంతో కూడా మానేస్తావు కదా, కాదులే క్షమించేద్దాంలే అనన్నా మానేస్తావు. నీకు ఏ గుణంతో నువ్వు మానేవో నాకు అక్కర్లేదు, కానీ నువ్వు దాన్ని పదే అయితే అనుకున్నావు. ఏదైతే నువ్వు పదే అనుకుంటావో అది వాసనగా నీ లోపల ఉంటుంది కదా, అది నీ లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్నది అది వాసన కదా, ఎప్పుడో అది మరణ సమయంలో నీకు ఈ వాసన గుర్తుకొస్తుంది కదా. ఆ వాసన దాంతో జన్మకి వెళ్ళాలి నువ్వు, అది వృత్తిగా మారుతుంది. మరి అప్పుడు 10 times నీకు రాలే నష్టం. క్రియ జరిగితే ఇప్పుడిప్పుడే జరుగుతుంది, వాడు వెంటనే మళ్ళీ నేను సావగొడతాడు, అయిపోతుంది. వాడిని నువ్వు కొట్టు, వాడు కొడతాడు, అయిపోతుంది కదా. ఇది నువ్వు దాచిపెట్టుకుంటే, అందుకే అసలు ఆ థాట్ రాగానే నువ్వు దాన్ని కట్ చేయమంట, నిరోధ సంస్కారం అంట. ఇప్పుడు నీకు అర్థం వచ్చిందా? అది సంగతి, నీకు వచ్చింది, తీరిపోయింది. ప్రీవియస్ చెప్పినా ఇప్పుడు చెప్పినా సేమ్ ఒకటే చెప్పాలి హేమా, మార్చడానికి వీల్లేదు. నీకు అర్థమయ్యేటప్పటికి అది మారినట్టు ఉంటుంది, కానీ అస్సలు మారదు. నీకు కర్మ అంటదు అని చెప్పాను, కర్మ నిజంగా అంటలేదు, కానీ వాసన పెట్టుకుంటే వాసన అంటుతుంది కదా. అది అందుకని అసలు నామరూప క్రియలే నీకు ప్రమాదమైనవి. ఏ ఆలోచన వచ్చినా నువ్వు నిరోధ సంస్కారంలో ఆలోచించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడే ఆపేసేయి.
పదే పదే అనుకోవద్దు. ధ్యాయతో విషయాన్ పుంస అంటున్నావు, అది కాదు. ధ్యాయతో విషయాన్ పుంస అంటే నీకు కావాలి అని అనుకున్న వస్తువు, నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అని అనుకో, హత్య చేయటం కాదు అది. దాన్ని పదే పదే నువ్వు అనుకున్నావు అనుకో, నాకు పెద్ద పొజిషన్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, నేను మినిస్టర్ కావాలి, అట్లా అనుకున్నావు అనుకో కదా. దాన్ని పదే పదే నువ్వు అనుకుంటే దాంతో నీకు సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘం ఏర్పడడం వల్ల నీకు దాని మీద మోజు కలుగుతుంది. అది తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అది కాదన్న వాడి మీద నీకు ద్వేషం, అవునన్న వాడి మీద నీకు అది వేరే. దాన్ని దీనికి ముడిపెట్టవాకు. అది అర్థమైంది కదా. అస్థిపాతి లెవెల్ వేరు. నో అర్థం కాలే, సేమ్ కదా, ఎందుకు వేరుగా చెప్తున్నారు? ఆన్సర్ ఏమి వచ్చిందంటే సత్యచిత్ అని అబ్స్ట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అస్థిపాతి ఎగ్జిస్ట్ అని ఒక వస్తువు ఎగ్జిస్ట్ కు ఎగ్జిస్టెన్స్ కు తేడా ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకోసం అలా చెప్పాడు. ఇది సత్యచిత్తు అస్థిపాతి సేమ్ కాదు అని అర్థమైంది. ఇంకా ఈజీగా చెప్పమంటే అస్థి అంటే ఉన్నది అని, భాతి అంటే కనిపిస్తున్నది అని. ఉన్నది కనిపిస్తున్నది అని చెప్పాలంటే నువ్వు వేరుగా ఉంటేనే అది ఉన్నది, అది కనిపిస్తోంది అని చెప్తావు కదా. నువ్వే సచ్చిత్తులైతే నువ్వు ఎవరిని భాతి అంటావు? భాతి అంటే కనిపించాలి. భాతి అన్న పదానికి కనిపించడం అనే కదా. కాబట్టి అందరూ సచ్చిత్తులే అస్థిభాతి అంటారు. సత్ అంటే అస్థి, చిత్ అంటే భాతి. నో నో నో, అస్థిభాతి అని ఎప్పుడున్నావో సగుణమైపోయింది. అది నిర్గుణం కదా. నిర్గుణం అంటే ఏమిటి? అది దానికి అసలు ఆకారమే లేదు. ఏ ఆకారమైనా పొందగలదు. అది అస్థి ఆకారం పొందిందనుకో, అప్పుడు ఆ అస్థికి ప్రమాణం ఉండదు. అందుకని చిత్తు ఇమీడియట్గా భాతి కావాలి. ఆ చిత్తే నీ లోపల జీవుడుగా ఉంది, ఈశ్వరుడుగా ఉంది జగత్తు లోపల. జగత్తు అసలు లేదు. జీవ జగదీశ్వరులు నేను దేశకాల వస్తువులు అన్నప్పుడు నీకు జీవ జగదీశ్వరులు ముగ్గురు లేకుండా పోవాలి కదా. ముగ్గురు ఆభాస చేస్తేనే లేకుండా పోతారు, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అస్థిభాతి లెవెల్ కాదని ముందు మేము చెబుతాము. అస్థిభాతియే సచ్చిత్తులని కాదు కాదు. అప్పుడు చెప్తూ ఉన్నప్పుడు నేను పాటల్లో చెబుతాను, సచ్చిత్తులు వేరే ఉంది, అది అక్కడికి వచ్చినప్పుడు అది చెప్తానని. నీకు భాతి అనగానే అర్థమైపోయింది కదా. కనిపించింది అంటే పోనీ నీకు దర్శించావు అంటావు, కనిపించడమే కళ్ళకు కాదు కదా. నువ్వు దర్శించాలంటే నీకంటే వ్యతిరేకంగా ఇంకోటి ఉంటే కదా నువ్వు దర్శించేది. మరి లేకపోతే ఎట్లా దర్శిస్తావు? అర్థమైంది కదా. ఎందుకంటే భాతిలోనే ఉంది ఆ మాట. పరోక్ష జ్ఞానమే అపరోక్షం కాల, అపరోక్షం అవ్వాలి. అపరోక్ష జ్ఞానం అనకూడదు, దాన్ని అపరోక్ష అనుభూతి అనాలి. అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి నువ్వు. అపరోక్ష జ్ఞానం అంటే జ్ఞానం చెప్పే డాక్టర్కి, నువ్వు డాక్టర్ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకో. డాక్టర్కి రోగాన్ని గురించి పూర్తిగా తెలుసు, కానీ రోగం వస్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందని వాడికి తెలియదు. వీక్నెస్ ఉంటుందో లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉంటాయో, అవన్నీ ఒళ్ళు నొప్పులు అని తెలుసు, నొప్పులు ఎలా ఉంటాయో తెలియదు. అది person that reaches that state has to be in a Jivan Mukta state. Anybody who is not a Jivan Mukta cannot claim that I have attained Aparoksha Anubhuti. I have obtained అనకూడదు. That I am that అంతే. దట్ ఐ ఆమ్ దట్ అనాల్సిందే. దీంట్లో బైబిల్లో సేమ్ అదే వర్డ్ ఉంటుంది. వాళ్ళు ఇటాలిక్ వర్డ్స్లో రాస్తాడు చూడు బైబిల్లో, దట్ ఐ ఆమ్ దట్ అనాల్సిందే కానీ అది నేను. అవునమ్మా, అదే ఉంటుంది. ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అంటాడు కదా. ట్వైస్ రిమూవ్డ్ అంటే 2 సార్లు నువ్వు సత్యంలోంచి బయటకు వచ్చావు, అందుకే జీవజగత్తులైనావు నువ్వు. బైబిల్ వాళ్ళకి తెలియదు బాలాజీ, అద్వైతికి తెలుసు కదా. బైబిల్లో కూడా అదే చెప్పాడు. ఇంకా ఖురాన్ చదవలేదు హేమ, టైం లేదు నాకు. ఖురాన్లో కూడా ఏం చెప్పుంటాడో తెలుస్తుంది కానీ చదవలేదు నేను. ఇంకా బైబిల్లో చాలా ఉంటుంది బాలాజీ. అంటే ఆ కథలు వేరు, భాగవతం కథలే వేరు కదా. భాగవతం పరమాత్మ, భగవతం అంతా విభూతే, వస్తువు పరమాత్మే. భగవద్గీత వస్తువు, భాగవతం విభూతి. అది భగవద్గీత యొక్క నీడ అన్నమాట భాగవతం.
అంటే అది అర్థం కాని వాడు దీన్ని అన్నది పట్టుకొని దానికి పోతాడు కదా. అపరోక్ష అనుభూతి. అనుభూతి ఎవడు పొందుతాడు అంటే, నీకు నోట్లో చక్కెర వేసాను, నాకు తీయగా ఉంది అని ఒక అనుభూతి పొందావు, తీపిని నువ్వు అనుభవించావు. అట్లాగే కామసుఖాలన్నీ నువ్వు అనుభవించావు. అనుభవించకపోతే నువ్వు చెయ్యవుగా ఆ పని. మళ్ళీ అన్నం తిని నాకు కడుపు నిండా అన్నం తిన్నాను, నాకు చాలా తృప్తిగా ఉంది, ఇంకా నాకు తినను అని నువ్వు అనుభవిస్తున్నావు. ఇవన్నీ అనుభవాలు. ఈ అనుభవాలన్నీ నిన్న మనం వస్తువుని కింద పడేస్తే ఎట్లా డిఫరెంట్ సౌండ్స్ వచ్చినాయో, నీ అనుభవాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది కదా. అంటే ఏమిటి? అనుభవాలు అనేకమైనవి. అనుభవాలు ఎప్పుడు ఏకమవుతాయో అది అనుభూతి. అనుభవాలు 2-3 కాకూడదు. ఎట్లా ఏకమవుతుంది? అది ఏకమే అవ్వాలి. మరి నువ్వు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుభూతి పెడుతున్నావు. పరమాత్మ ఏకం కదా. ఏకం నిత్యం విమలం అచలం అని నువ్వే అంటున్నావు. మరి ఆ ఏకమైనప్పుడు నీకు డిఫరెంట్ అనుభూతులు కలుగుతున్నాయి కదా. అట్లా డిఫరెంట్ అనుభూతులు కలగకూడదు అంటే ఆ కలిగేవి కాదు. అది కలగకూడదు అంటే నీకు అది ఎందుకు కలుగుతోంది అంటే, నీ నాదిలో ఉన్న జ్ఞానం విశేష జ్ఞానం. ఇవన్నీ విశేష జ్ఞానం అనుభవిస్తోంది. నువ్వు సామాన్య జ్ఞానం, నీ సచ్చిత్తులు. నువ్వు సామాన్య జ్ఞానంలో నీ నేను అనేవాడు సామాన్యం అని చెప్తే, నువ్వు పాఠం వినగా దాంట్లో నువ్వు నిలబడితే, అట్లా నీకు ఆ అనుభూతి కలిగితే దానికి డిఫరెన్స్ ఉండదు అంటే ఎట్లా? నిన్న నేను లడ్డూ తిన్నాను, నీకు తేడా చెప్తున్నా చూడు. చాలా బాగుంది, నిన్న చేసింది హేమ, నాకు లడ్డూ పెట్టింది, నేను తిన్నాను, చాలా బాగుంది హేమ అన్నాను. రేపు కూడా మళ్ళీ లడ్డు సేమ్ లడ్డు రేపు కూడా పెట్టింది, బాగుంది, ఇంకొక లడ్డు కూడా తినగలను నేను అంటే, నువ్వు చేసావు కదా, నాకు ఇంకొకటి పెట్టు అన్నాను. ఇంకొకటి కూడా పెట్టింది. అంటే నాకు మొదటి లడ్డు కలిగిన అనుభూతి రెండో లడ్డూకు కలగలే. నిన్నటి లడ్డు అనుభూతి నాకే తెలుసు ఆ డిఫరెన్స్. నిన్నటి లడ్డు అనుభూతి ఇవాల్టి లడ్డూలో రాలా. దానికి వెంటనే నా మనసు ఏం సమాధానం చెప్తుందంటే, నిన్న ఫ్రెష్గా తయారు చేసింది, ఇవాళ 2 days అయిపోయింది కదా, గురువుగారు నన్ను పండన్నట్టు. ఇది 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 లేదు. హేమ అమ్మ తింటున్నది కదా అని ఇంకో 3వ లడ్డు తెచ్చింది. ఇప్పుడు నాకు ఆ అనుభూతి ఇవ్వలే. లడ్డు సేమ్, తీపి సేమ్. అంటే నాకు ఒకప్పుడు బాగుందనిపించింది, ఒకప్పుడు బాగలేదనిపించింది. అదే ఇప్పుడు బయట చాలా చలిగా ఉంది, నాకు ఉలెన్ జాకెట్ వేసుకుంటే నాకు బాగుంది కదా. ఇదే బయట వేడిగా ఉందనుకో, నాకు ఈ ఉలెన్ జాకెట్ హ్యాపీ ఇవ్వటల్లా కదా. అంటే ఏమిటి? నీకు కలిగే అనుభూతిలో బాగుంది అన్నప్పుడు ఒక రకము, బాగలేదు అన్నప్పుడు ఇంకొక రకము, రెండూ నీ అనుభూతులే. అర్థమైందా? నీకు జీవన్ముక్తుడికి ఆ సచ్చిత్తుల అనుభూతి నువ్వు నిన్న పొందినా, ఇవాళ పొందినా, రేపు పొందినా ఒకటే ఉంటుంది కదా. అందుకని దాన్నే అనుభూతి అనాలి. అది సామాన్యానికి కలిగే అనుభూతి. వాడు జీవన్ముక్తుడే కాక్కర్లేదు, అది తెలిస్తే ఖచ్చితంగా వాడు జీవన్ముక్తుడు అయిన వాడికే అది తెలుస్తుంది. నువ్వు శబ్దాన్ని ఎలాగైతే శబ్దము, పర్టికులర్ శబ్దము అంటే పరమాత్మ ప్రపంచము ఎట్లా నీకు తెలుస్తున్నదో, అట్లా నీకు అనుభూతిలో కూడా విశేష జ్ఞానానికి కలిగే అనుభూతి, సామాన్యానికి కలిగే అనుభూతిలో నీకు తేడా తెలుస్తుంది. విశేష జ్ఞానానికి కలిగేవి మనకు కలిగే అనుభూతులన్నీ అంటే అవన్నీ నాదిలో ఉన్న నేనుకు కలిగేవి. నాదిలో ఉన్న నేను వాడినే జీవుడు అంటున్నాం. ఆ జీవుడు ఎప్పుడైతే జీవో బ్రహ్మైవనాపరహ అని శాస్త్రం చెప్పిందో, ఆ జీవుడు ఎప్పుడైతే బ్రహ్మం అయిపోయాడో కాదు, వాడు బ్రహ్మమేనని తెలుసుకున్నాడు, ఈ జీవుడిని కాదు. ఈ ఉపకరణాన్ని తీసుకుని నేను ఇప్పుడు చేస్తున్నాను, కానీ నేను వంట చేస్తున్నప్పుడు నన్ను వంట మనిషి అంటున్నారు, కానీ నేను లెక్చర్ ఇస్తున్నప్పుడు నన్ను లెక్చరర్ అంటున్నారు, కానీ నిజంగా నేను లెక్చరర్ని కాదు, వంట మనిషిని కాదు. మరి ఎవరు నువ్వు? నేను మనిషిని కదా. ఇదొక స్పీషియస్, నేను ఒక మనిషిని. మరి మనిషి ఏ పని చేస్తే వాడైనట్టుగా ఈ దేహాన్ని ధరించి, ఈ దేహమే నేను అనుకుని, దేహాన్ని ధరించడం అంటే దేహమే నేను అనుకున్నాను, దానివల్ల కలిగేటువంటి అనుభవాలు సేమ్ ఒకదే, నాలుగే అనుభవం చేస్తోంది, కానీ నాకు తేడా తెలుస్తోంది. మరి అనుభవం వస్తువులో, మా పదార్థంలో కలర్ మారలేదు, కలర్ కాదు టేస్ట్. పంచదార ఎప్పుడూ స్వీట్గానే ఉండాలి. ఒకప్పుడు స్వీట్గా ఉండి ఒకప్పుడు వెగటుగా ఎట్లా ఉంటుంది. ఇంకా నాకు అనారోగ్యం ఉందనుకో, నాకు డయాబెటీసు, ఇప్పుడు నాకు ఆ పంచదార నాకు స్వీట్గా అనిపించదు,
అనిపించదంటే నాకు నా నోటికి తీయగా ఉండదా? అమ్మో అమ్మో అది నాకొద్దు. ఇందాక నాకు హేమ ఇంకొక లడ్డూ పెట్టు నేను తింటాను అన్నదాన్ని ఇవాళ ఏమంటాను, హేమ నాకు డయాబెటిక్స్ ఉంది కదా, ఆ లడ్డూ నాకు సంతోషం ఇయ్యదు. మరి లడ్డూ సంతోషం ఇచ్చేటట్లయితే ఎప్పుడూ ఇవ్వాలి నాకు. సచ్చిత్తులు అట్లా కాదు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నీకు రోగం వచ్చినా, నీకు కాలు ఇరిగినా, నీకు ఆపరేషన్ అయినా, నువ్వు కోమాలో ఉన్నా, నేను అన్నవాడివి నీకు తెలిస్తే శరీరం కోమాలో ఉంది కదా. కరెంట్ ఎట్లాగైతే ఆల్వేస్ కరెంట్గానే ఉంటుందో, బల్బు పెడితే వెలుగుతుంది, పెట్టకపోతే వెలగదు. ఆ వెలగడం వెలగకపోవడం, ఆ అనుభవం కలగడం కలగకపోవడం నా విశేషానికి కానీ నా సామాన్యానికి కాదు. అప్పుడు నీకు నా సామాన్యంలో వాడు జీవన్ముక్తుడే కాక్కర్లేదు. అది తెలిసిన వాడు ఖచ్చితంగా జీవన్ముక్తుడే ఉంటాడు. అంత లెవెల్ తెలిసేందంటే వాడు జీవన్ముక్తుడే ఉంటాడు. జీవన్ముక్తుడిని ఎందుకు శంకర భగవత్పాదులు అలౌ చేశారంటే, జీవన్ముక్తుడు కాకపోతే కరెక్ట్గా ఇంకొకడికి చెప్పడు. వీడు దేహం వదిలేశాడు అనుకో, ఇంకొకడికి ఎట్లా తెలుస్తుంది? శాస్త్రం పదాలే చెప్తుంది కానీ అర్థం చెప్పదు. అర్థం ఎప్పుడూ కూడా ఆగమం అంటాం దాన్ని. నిగమం వేరు, ఆగమం వేరు. నిగమము శాస్త్రం చెప్పేది, బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరాది నిగమం. ఆగమం గురువు అనుభవంలో నుంచి వస్తుంది. అనుభవంలో నుంచి వచ్చింది ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుంది. అది తప్పు కావడానికి వీలు లేదు. ఎప్పుడు చెప్పినా వాడు అనుభవంలోంచి వచ్చిన పాఠం అదే ఉండాలి. అనుభవించని వాడు నువ్వు కనపడితే నీకు ఒక రకంగా, వాడు కనపడితే వాడికి ఇంకొక రకంగా, ఇంకొకటి కనపడితే వీడికే గుర్తుండదు ఏం చెప్పాడో. శబ్దంలో నువ్వు అర్థం చేయ, నేను చెప్పిన శబ్దంలో రెండు నీకు వినపడుతున్నాయి. అట్లా నువ్వు నేను తెలుసుకుంటే ఆ నేనే, ఆ పరమాత్మే, నేను పరమాత్మని అంటున్నావు కదా, అహం బ్రహ్మాస్మి అన్నావు. నువ్వే ఈ ప్రపంచాన్ని ఆ బ్రహ్మము యొక్క రూపంగానే చూడు. రూపంగా బ్రహ్మం ఇట్లా ఎందుకు మారాడు అంటే, బ్రహ్మం మారలే, అది ఆభాసనే కదా. రోజు రాము బయట కారు పెడతాడు, వర్షం వచ్చినప్పుడు అది ఎంత ఎల్లోగా రెడ్గా విండ్షీల్డ్ మీద పడుతుంది. నేను ఒకరోజు ఫోటో తీసి మన వాళ్ళకి పంపించా. ఎప్పుడో ఇంద్రధనస్సు చూడటం కాదు, ఇప్పుడు మన ఇంట్లో మన కారు మీద అది వైపర్ చేయంగానే పోతున్నది. అది వాటరే కదా, ఆకాశంలోంచి వచ్చిన నీళ్లే కదా. నీళ్లలో పసుపు ఎవడు కలిపాడు, ఎరుపు ఎవడు కలిపాడు? ఎరుపే కాదు, పసుపే కాదు, అక్కడ అన్ని రంగులు మనకు కనపడతాయి. ఆ రంగులన్నీ నిజంగా ఉన్నాయా, నా కంట్లో ఉన్నాయా? పదార్థంలో ఉన్నాయా, నా కంట్లో ఉన్నాయా? మరి రంగు కనపడుతుంటే కనపడడం భాతి. ఇప్పుడు భాతి ఇంద్రధనస్సు, చూసే నేను కాదు. కాబట్టి చూసే నేను పరమాత్మని, సాక్షి. అందుకే ప్రతిదానికి నువ్వు సాక్షివే కానీ అవస్థాత్రయ సాక్షివి. నువ్వు అవస్థాత్రయం నువ్వు కావడానికి లేదు. నేను ఆదికి అవస్థలు. లైట్ ఉంది, కరెంటు ఒకటే ఫ్లో అవుతుంది. ఆ లైట్ని డిమ్గా పెట్టాను అనుకో, మిడిల్లో పెట్టాను అనుకో, అది నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, దాని వెలుగుని. అవి దాని అవస్థలు. ఇది కూడా అంతే కదా. జాగ్రత్త అవస్థలో నువ్వు ఫుల్గా నీ జ్ఞానం ఉంది, స్వప్నావస్థలో సగం అయింది, సుషుప్తిలో అసలు లేకుండా పోయింది, బట్ కరెంట్ ఉంది దాంట్లో. అట్లా అర్థం చేసుకోమ్మా. ఫ్రమ్ నోన్ టు అన్నోనే, ప్రతిదీ నోనే. నీ నోన్ నుంచే నువ్వు అన్నోన్ తెలుసుకోవాలి. సాధన అంటే అదే. లేకపోతే బోనా పెట్టి ఇల్లు తుడుస్తుంటే అది అంటే ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. పరమాత్మ శబ్దంలో ఉన్నాడు, స్పర్శలో ఉన్నాడు, రూపంలో ఉన్నాడు. స్పర్శ చూడు బాలాజీ, ఎవరినన్నా టచ్ చేసావనుకో, ఆ బ్యాడ్ టచ్ నీకు గుడ్ టచ్ తెలుస్తోంది కదా. మరి టచ్ సేమ్ కదా, బ్యాడ్ గుడ్ వాడి బ్రెయిన్లో ఉంది. బట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్స్ ద టచ్ కదా. అది బ్యాడా గుడ్డా అనేది విశేషానికి సంబంధించింది. ద టచ్ ఇది పరమాత్మకు సంబంధించింది. శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ కూడా ప్రకృతి గుణాలు. అవి ప్రకృతి గుణాలు అంటే ఏమిటి? అది సత్వంలో ఉంటే అది చాలా ఓదార్పుగా, లాలింపుగా అలా మాట్లాడుతుంది. రజస్సులో ఉంటే ఫోర్స్ఫుల్గా, దెబ్బ కొట్టేటప్పుడు ఎంత ఫోర్స్ రావాలి, ఊరికే ఇట్లా కొడితే దెబ్బ తగలదు కదా. అంటే అంత ఫోర్స్గా నీ చెయ్యి వస్తోంది అంటే నీ బ్రెయిన్లో చాలా ఫోర్స్ ఉందన్నమాట కదా. ఇప్పుడు అపరోక్ష అనుభూతి నీకు కరెక్ట్గా తెలుస్తుంది. అనుభూతి నేను తెలుసుకున్నాను, నేను పొందాను అంటానికి లేదు. నేను అదే, దట్ ఐ ఆమ్ దట్, అంతే. ఇంత చిన్న ఇటాలియన్లో రాస్తాడు మా హేమ, లెటర్స్లో రాస్తాడు, బైబిల్లో చూడు కావాలంటే.
ఖచ్చితంగా ఉంటుంది. దాట్ ఐఎమ్ దట్, అది నేనై ఉన్నాను. బైబిల్లో ఫస్ట్ ఏం చెప్తాడంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అనేది సెంటెన్స్. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడాయను. వాడు 3 చెప్తాడు. దేవుని వద్ద ఉండేది ఒకటి, అదే దేవుడు అయింది ఒకటి. ఆది అంటే ద ఫస్ట్. ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ ఏంటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః కదా. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే అదే కదా వేదం. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఋషులు దర్శించారు. దేవుడి దగ్గర ఉన్న ఆ వాక్యాన్ని ఋషులు చూశారు. ఋషులంతా వాళ్ళు ఏం చదువుకున్నారు బాలాజీ? మరి వాళ్ళు ఇవన్నీ చూశారు కదా. అసలు చదువు అక్కర్లేదు దానికి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చదువేం కావాలి? వాడినే ఉన్నావు తెలుసుకోవడానికి కావాలి. కానీ అందుకే పరమాత్మ నాకు తెలుసు అన్నవాడికి తెలియదు కదా, నాకు తెలియదు అన్నవాడికి తెలియదు, వాడు ఉన్నాడు అన్నవాడికి తెలియదు, వాడు లేడు అన్నవాడికి తెలియదు. ఎందుకంటే లేడని ఊరికే అంటున్నాడు, దేవుడు లేడు అంటే వీడు అనుకున్న పని కాకపోతే దేవుడు లేడు అంటాడు. దేవుడు లేడు అని చెప్తుంటే నువ్వు దేవుడిని వెతికి లేడంటున్నావా? ఊరికే వాడు నీలాగా కనపడతాడా? కనపడితే వాడు దేవుడు ఎందుకు అవుతాడు? అంటే నీ పనులు చేసి పెడితే వాడు దేవుడు ఉన్నట్టు లెక్క కదా. అంటే వాడు నీకు సర్వెంటా? దేవుడు సర్వెంటా నీకు? ఎందుకు చేయాలి? వాడు నాకు సమాధి వచ్చింది కూడా తప్పే కదా. ఎవరికి? నీకు సమాధి రావడానికి, నీ బాడీ జడం, దానికి సమాధి రావడానికి అవకాశమే లేదు. సమాధి నీ స్వరూపం. మరి సమాధి వచ్చిందంటున్నారు కదా అంటే అది మాసర్ లాగా స్వీట్ స్టాల్లో వెళితే నీకు శాంపుల్ స్వీట్ ఇస్తాడు టేస్ట్ చేయమని. అంటే దానివైపు నిన్ను అట్రాక్ట్ చేయటానికి భగవంతుడు నీకు అదొకటి ఇస్తాడు అంతే. అర్థమైందా? దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసి ఎంత చేసుకోవాలి అంటే నీకు ఆ క్షణం కాకుండా ఫర్ ఎవర్ నువ్వు అదే అయిపోవాలి. గురువుగారు ఒకసారి చెప్తారు, నీకు మంత్రం ఇచ్చేటప్పుడే గురువు ఏం చెప్తాడంటే వాడు 3 సార్లు తత్వమసి అంటాడు, నిన్ను 3 సార్లు అహం బ్రహ్మాస్మి అనమంటాడు కదా. ఆల్రెడీ గురువు ఒక క్లాసులో కూర్చొని ఉన్నప్పుడే ఈ మాట నీకు చెప్తాడు. ఆ క్లాస్ ఆల్రెడీ బ్రహ్మసభ. బ్రహ్మసభలో నువ్వు 3 times అహం బ్రహ్మాస్మి అని ఒప్పుకున్నావు. దట్ ఈజ్ ఓత్. కాబట్టి ఆ ఓత్ నువ్వు నిలబెట్టుకోవాలి అంతే కదా. ఎప్పుడైనా ఓత్ 3 times ఇస్తారు. పెళ్లిలో కూడా మన వాళ్ళు ఒక ఓత్ చెప్పిస్తున్నారు నీ చేత. ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేషా నాతి చరితవ్య అని తండ్రి అంటాడు. పెళ్లి కూతురు తండ్రి, నాతి చరామి, ఆమె మాట ఎదురించను నేను అని వీడు ఒప్పుకుంటాడు. 3 సార్లు 10 మంది ఎదుట నువ్వు ఒప్పుకుని, నీకు సంస్కృతం రాదు కాబట్టి నీకు అర్థం తెలియదు అది. అందుకని అహం బ్రహ్మాస్మి అని నువ్వు 3 సార్లు ఒప్పుకున్నావు బ్రహ్మసభలో. మళ్ళా అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం ప్రాణాస్మి అంటే తప్పు అది. అంతే కదా. శ్రవణం చేయకపోతే నీకు రాదు. అదేం మా ఇంట్లో వస్తువా ఏమో రాధాకృష్ణ బొమ్మ చాలా బాగా నచ్చిందిలే అమ్మా నాకు, నేను తీసుకుపోతా అంటే సరే నాయన తీసుకుపో అని నేను ఇవ్వడానికి కదా. నాకు లేకపోయిందిలే నీ ఇంట్లో పెట్టుకో అంతే కదా. నీకెవడిస్తాడు? పరమాత్మ నీకు ఇవ్వటంలే. గురువుగారు శక్తి ఇచ్చారంటే ఏమి ఇవ్వటంలే కదా. మనం అర్థం చేసుకోవాలి, వ్యాప్తం అవ్వాలి. వికల్పంలో నుంచే వెళ్తున్నావు నువ్వు. ఈ పర్టికులర్ సౌండ్లో నుంచే సౌండ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంకా చెప్తాను విను. నువ్వేమంటున్నావు? నీవు ఎక్స్పాండ్ అవ్వు అని అనుకున్నావు. ఆల్రెడీ అది ఎక్స్పాండ్ అయ్యి ఉన్నది. నువ్వు ఎక్స్పాండ్ అవ్వడానికి వీలు లేదు కదా. దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆకాశం ఉంది. ఆకాశం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఎక్స్పాండ్ అయ్యి అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని ఎవడు ఎస్టాబ్లిష్ చేయటానికి లేదు కదా. ఆకాశంలోనే ఒక భాగాన్ని ఇండియా అని, ఒక భాగాన్ని అమెరికా అని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా రావాలంటే నేను ఆకాశంలోనే ట్రావెల్ చేయాలి. ఆకాశాన్ని వదలడానికి వీలు లేదు. ఆకాశాన్ని నేను ఒక ఫ్లైట్ తీసుకుని ఆ ఇండియా నుంచి, ఎందుకంటే ఆకాశంలో నేను ట్రావెల్ చేయాలంటే ఆకాశంలోనే ఉన్నాను అనుకుంటే నేను ఏం కాక్కర్లేదు. నేను ఆకాశంలో అమెరికాకి రావాలి అనుకున్నా అంటే ఆకాశంలో ఒక పార్ట్ అమెరికా, ఒక పార్ట్ ఇండియా. నేను ఆకాశంలో ఉండాలి అని అనుకుంటే నేను ఎక్కడున్నా ఆకాశంలోనే ఉంటా. నేను అట్లా అనుకోలే. నేను ఆకాశంలో ఉన్న 2 విశేషాలను నేను గుర్తుపెట్టా. ఈ 2 విశేషాల్లో నేను ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళాలి అని అనుకుంటే నాకు ఫ్లైట్ కావాలి.
నా ఫ్లైట్ లాంటిది నా బాడీ. ఈ బాడీని ఎక్స్పాండ్ చెయ్యి అంటానికి లేదు. ఎక్కడ నేను నా ఫ్లైట్ వెళుతోందో అక్కడ ఆకాశం ఉంది. అమెరికాలో కూడా ఆకాశమే ఉంది, ఇండియాలో కూడా ఆకాశమే ఉంది. ఇప్పుడు నేను ఆకాశాన్ని వెతుక్కోవాలి, నేను నా ఫ్లైట్లో నుంచి నేను ఆకాశాన్ని చూడాలి అని అంటే ఫ్లైట్లోంచి చూడక్కర్లే, ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నది కూడా ఆకాశమే. ఇప్పుడు మనుషులు కూర్చున్నారు, మనిషికి మధ్య ఉన్నది ఆకాశమే. ఆకాశం ఫ్లైట్లోకి ఎట్లొచ్చింది? ఇండియా ఆకాశం ఫ్లైట్లోకి వచ్చి నిన్నకుండా చెప్పా కదా, అది అమెరికా దాకా వచ్చిందా? రాలేదు. మరి ఆకాశం చూడు అంటే నేను ఆకాశాన్ని ఎట్లా చూడాలి? నువ్వు ఎక్స్పాండ్ అవ్వు అంటే ఫ్లైట్ ఎక్స్పాండ్ అవ్వాలా? ఫ్లైట్ ఎక్స్పాండ్ కాదు. ఫ్లైట్ సాకారం, ఆకాశం నిరాకారం. అమెరికా సాకారం, ఇండియా సాకారం. నేను ఒక సాకారం నుంచి ఒక సాకారంలోకి వెళ్ళాలంటే నాకు బాడీ అనేది ఒకటి కావాలి. అట్లా నేను స్వర్గం నుంచి భూమికి రావాలన్నా, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళాలన్నా కదా, నరకానికి వెళ్ళాలన్నా అమెరికా ఇండియా లాగా స్వర్గం నరకం అనుకో కాసేపు, నేను ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలంటే నాకు ఒక ఫ్లైట్ కావాలి, అది నా బాడీ. ఈ బాడీని ఎక్స్పాండ్ అవ్వు అని చెప్పక్కర్లా. మరి ఏం చేయమంటావు అంటే, అమెరికాకి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో అంటే అమెరికాలో ఉన్న ఆకాశము ఇండియాలో ఉన్న ఆకాశము సేమ్ అని నాకు తెలియాలి. నాకు తెలియక నేనేం చేస్తున్నానంటే, నాకు దృష్టి దోషం ఉంది, నాకు సైట్ ప్రాబ్లం ఉంది. సైట్ ప్రాబ్లం వల్ల నేను ఇండియాలో కూర్చొని అమెరికా వైపు ఇట్లా చూస్తా కదా, నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నానని అమెరికాని ఇట్లా చూస్తా, నాకు అమెరికా కనిపించదు. ఎందుకంటే ఇదే ఆకాశంలో ఉన్నప్పుడు అమెరికా నాకు ఎందుకు కనిపించటం లేదు? సాకారమైన ఆకాశంలోనే ఉంది కదా, ఒక నిరాకారంలోనే ఉంది కదా, నేను నిరాకారంలోనే ఉన్నా కదా. అది డిస్టెన్స్ అని నేను అనుకుంటున్నా, అది డిస్టెన్స్ కాదు. మరి ఏం అడ్డం పడింది అంటే, భూమి ఆకాశం కలిసేటువంటి హొరైజన్ అనే ఒక ఊహారేఖ ఉంది నాకు. నేను ఇండియా నుంచి చూస్తున్నా బాలాజీ, అమెరికాకి వెళ్ళాలి. నేను ఫ్లైట్ ఎక్కకుండా నేను ఇట్లనే అమెరికాని చూడాలి. ఎందుకంటే అది ఆకాశం, ఇది ఆకాశమే. ఆకాశంలో ఉన్న వస్తువు నాకు కనపడాలి కదా. నేను చూస్తుంటే నాకు ఏం కనపడింది అంటే, ఈ భూమి ఈ కింది నుంచి ఇక్కడ ఆగుతోంది, ఈ ఆకాశం ఇక్కడ ఆగుతోంది. దీన్ని హొరైజన్ అంటున్నా, భూమి ఆకాశం కలిసిన చోటు. ఇది అడ్డం పడుతోంది నాకు అమెరికా కనపడకుండా. లేకపోతే నేను ఆకాశంలో ఉన్నా, ఇది ఆకాశంలో. ఇప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తా చూడు. స్టార్స్ అన్నీ ఉన్నాయి కదా, సూర్యచంద్రుడు ఉన్నాడు కదా, వాళ్ళు ఆకాశంలోనే ఉన్నారు, నేను ఆకాశంలోనే ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎర్త్ మీద ఉన్నాం, ఆకాశంలోనే ఉన్నాం కదా. ఆకాశం మీద కాదు మనం ఉంది, ఎర్త్ మీద ఉన్నాం, ఆకాశంలో ఉన్నాం. నాకు సూర్యుడికి, నాకు నక్షత్రాలకి, నాకు గ్రహాలకి మధ్యలో హొరైజన్ లేదు. డిస్టెన్స్ ఇంకా అమెరికా కంటే కూడా డిస్టెన్స్లో ఉంది. బట్ నేను చూడగలుగుతున్నా. ఇండియాకి అమెరికాకి మధ్యలో వచ్చేటప్పటికి హొరైజన్ అడ్డం వచ్చింది నాకు. నేను పరమాత్మను అని తెలుసుకోవడానికి నా బాడీలో నా నేను అనే దాన్ని తెలుసుకోవడం ఇక్కడే ఉంది. తెలుసుకోవడానికి నాది నేనుగా వ్యవహారం చేసి అడ్డం వచ్చింది నాకు. ఇప్పుడు నేను హొరైజన్, ఎందుకంటే అమెరికా కంటే డిస్టెన్స్ ఉన్న నక్షత్రాలు నాకు కనపడుతుంటే, సూర్యచంద్రుడు కనపడుతూ ఉంటే అమెరికా ఎందుకు కనపడదు? ఇది సాకారం, అది సాకారం. అసలు అద్వైతం ఎంత బాగుంటుంది. ఏ ఫిజిక్స్ నిలబడుతుంది అద్వైతం దగ్గర? అందుకే మెటాఫిజిక్స్ అంటారు దీన్ని. ఫిజిక్స్ నిలబడదు, సైన్స్ నిలబడదు. అసలు అద్వైతం ముందర ఏదీ నిలబడడానికి వీల్లేదు. ఎందుకు నాకు అడ్డం పడుతోంది? నేను ఫ్లైట్ ఎక్కి అమెరికా రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను అక్కడి నుంచే అమెరికాని ఎందుకు చూడకూడదు? సూర్యుడిని చూసినట్టు, చంద్రుడిని చూసినట్టు నేను ఆల్రెడీ చూస్తున్నా. నా జ్ఞానానికి ఎంత తెలివి ఉందంటే, నా బాడీ నాదిని తీసుకుపోలేకపోతోంది. కానీ నాకు ఇప్పుడు ఏం అడ్డం పడుతోంది అంటే, హొరైజన్ అనేది ఒకటి అడ్డం పడుతోంది. నా కళ్ళకి, నా మనస్సుకు అడ్డం పట్టాలే. ఎందుకంటే నా జ్ఞానం వెళ్ళగలదు, ఎక్కడికైనా కూడా ట్రావెల్ చేయగలదు. అసలు ట్రావెల్ అక్కర్లా, నా జ్ఞానం అక్కడ కూడా ఉంది, అదే చూస్తున్నది. ఇవన్నీ కూడా నాకు ఈ అడ్డం పడ్డ ఈ హొరైజన్ని కనుక నేను తొలగించగలిగితే నాకు అమెరికా కనపడుతుంది. నేను హొరైజన్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుంటున్నా. నాకు చాలా దూరంగా ఉంది. ఎందుకంటే హొరైజన్ ఎక్కడ ఉంటుంది? నేను సెంటర్ పాయింట్లో ఉంటా. నేను ఎటు చూసినా కూడా
హొరైజన్ ఉంది. హొరైజన్ నాకు కనపడింది, అది ఉన్నది అని నేను అనుకోవడమే, అది ఉన్నది అంటున్నా, నేను అనుకోవడమే నా భ్రమ. ఎందుకని నిజంగా నేను ఏ ఫ్లైటో పెట్టుకుని హొరైజన్ దగ్గరికి వెళ్ళి హొరైజన్ ఎక్కడ ఉన్నావే అని చూస్తే అంటే అది లేదన్నమాట. మరి లేనిది నాకు ఎందుకు కనపడుతున్నది? అది ఆభాస అని నాకు తెలియదు కదా, నాకు కనపడుతున్నది. అది ఆభాస అని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇంద్రధనుస్సు ఆభాస అంటే ఒప్పుకుంటా. ఎందుకంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండటల్లా ఇది నాకు ఎప్పుడూ ఉంటున్నది. ఎప్పుడూ ఉంటున్న హొరైజన్ని నేను లేదు అంటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. అది లేదురా నాయన అని నేను చెప్పాను అనుకో, మీకేం మీరు చెప్తారు, నాకు కనపడుతున్నది కదా. హొరైజన్ లేకపోతే ఆ సూర్యుడు నాకు ఎట్లా కనపడ్డాడో అమెరికాని అట్లా కనపడపండి. నీకు అమెరికాని నేను అట్లా చూపించగలనా? చూపెట్టలేను. మరి నేనేం చెయ్యాలి? హొరైజన్ని తీసేయలేను, నీకు అమెరికాని నీకు చూపించలేను. అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే, శాస్త్రం ఏం చేస్తుందంటే, గురువు ఏం చేస్తాడంటే, ఒరే నాయన హొరైజన్ అంటే భూమి ఆకాశం కలిసినట్టుగా నీకు కనపడుతోంది కదా, ఇక్కడ కూడా భూమి ఆకాశం కలిసే ఉందిరా. ఇది కూడా అక్కడి నుంచి చూసేవాడికి ఇది హొరైజను, ఇక్కడి నుంచి చూసేవాడికి అది హొరైజను. కాబట్టి ఆ హొరైజన్ అనేది అక్కడ లేదు ఇక్కడ ఉంది అని ముందు చెప్పాలి. నువ్వు పరమాత్మని అక్కడ పెట్టావు, అక్కడున్న పరమాత్మ ఇక్కడే ఉన్నాడురా అని చెప్పాలి. నువ్వు అక్కడ ఎవడున్నాడని అనుకుంటున్నావో వాడు ఇక్కడ ఉన్నాడురా అని చెప్పాలి. నీకు అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నాడని ఒప్పుకుంటావు, నాకు కనపడలేదే, నాకు కనపడింది నేను ఎందుకు ఒప్పుకుంటాను? నీకు ఇక్కడ హొరైజన్ ఏదిరా అంటే, ఏ నాది నేను విడివిడిగా ఉంటే, అంటే భూమి ఆకాశాలు విడివిడిగానే ఉన్నాయి, అవి రెండూ కలిసి ఉన్నట్టుగా నీకు అనిపిస్తోందే, దాన్ని కదా హొరైజన్ అంటున్నావు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీకు హొరైజన్ ఎక్కడుందో నీకు ఇక్కడ ఇది హొరైజన్ అని ఒప్పుకున్నావు అంటే దేవుడు అక్కడెక్కడో లేదు, అక్కడ ఎవడుంటాడో వాడు ఇక్కడ కూడా ఉంటాడు అనే శాస్త్రం చెప్తోంది. కాబట్టి అది ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఎక్కడుందో నీకు చెప్పాలి. ఇప్పుడు భూమి ఆకాశం కలిసిన చోటు అని. ఆకాశం నిరాకారం, భూమి సాకారం, భూమి మీద వస్తువులన్నీ సాకారం. నీకు నీ నాది సాకారం, నీ నేను నిరాకారం. నీ నేను నాది విడివిడిగా ఉంటే, భూమి ఆకాశం విడివిడిగా ఉంటే, ఈ రెండు కలిసినట్టుగా నువ్వు అంటున్నావు. అంటే నీ నాదిని నేను చేసావు, నీ నాదిని నేను చేసావు కదా, నీది సాకారాన్ని నిరాకారంలో కలిపేశావు. నువ్వు కలబట్టే అంటున్నావు, అది నిజంగా హొరైజన్ లేదు కదా. ఎక్కడ కలుస్తుందో అక్కడ హొరైజన్ కాదు, అసలు కలవలేదు కదా. మరి అసలు కలవని దాన్ని నువ్వు కలుపుతున్నావు కదా. భూమిని ఆకాశాన్ని ఎట్లా కలిపావో, భూమిని ఆకాశాన్ని కలిసినట్టుందన్నావు, అది డిస్టెన్స్లో చూస్తున్నావు కదా, అదే నీకు అడ్డం పడింది అంటున్నావు. ఇప్పుడు నీకు అడ్డం పడింది నేను తెలుసుకోవడానికి నీకు అడ్డం పడింది ఏమిటంటే, నీ నాదిని నేను అనుకోవడమే. నువ్వు ఎప్పుడైతే నాదిని నేను అనుకోకుండా వదిలేస్తావో అసలు నేను నీకు తెలుస్తుంది. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటి? ఇది అనిత్యమైంది, అది నిత్యమైంది. నువ్వు రెండింటినీ కలగాపులగం చేసుకున్నావు. పేడ బెల్లం కలిపేశావు. పేడలో బెల్లం కలిపితే ఎట్లా ఉంటుంది? కౌడంగ్. కౌడంగ్ కూడా కాదు, ఎనిమల్ డంగ్, ఏదో ఎనీ డంగ్, నాట్ ఓన్లీ కౌడంగ్ అన్నా అయితే ఏదో పవిత్రం, అది మంచిదన్నా అనుకోవాలి. అది కూడా తినలేవు కదా. మనకి పంచకవ్యంలో ఇంత కొంచెం వేస్తాడు, అది తీర్థం ఇచ్చి పవిత్రం చేయటానికి. ఇదేంది ఇది? నువ్వు కలుపుకున్నావు. నువ్వు కలుపుకున్న దాన్ని నిజంగా లేదురా అని నేను చెబుతున్నా. శాస్త్రం ఎంత చెప్పినా ఇదే చెప్తుంది. అది నీకు నువ్వు తెలుసుకుంటే, నీకు నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? అక్కడ హొరైజన్ నిజంగా లేదు, ఇది కూడా హొరైజనే అని చెప్తే నువ్వు ఎంత నమ్మావో, ఇది అంత నమ్మితే నువ్వు అందులోనే ఉంటావు. ఎంత సింపుల్, సులభం అని అందుకే కృష్ణ పరమాత్మ అన్నాడు, అర్జున ఇది చాలా తేలిక, నువ్వు ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నావు అన్నాడు కదా. తెలియడం అంటే గురువే చెప్పాలి. ఇంకోటి అసలు గురువు లేని వాడికి అసలు ఏం తెలియదమ్మా. తెలుసని వాడు అనుకుంటూ ఉంటాడు, అంతే, ఏం తెలియదు. అందుకే గురువు ఉండాలి. అయితే పెరియ స్వామి చెప్పినట్లు దేహం ఉన్న గురువా, దేహం లేని గురువా? గురువు అని నమ్మావంటే వాడు ఖచ్చితంగా దేహం ఉన్నా లేకపోయినా నీకు చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు గురువు శరీరం అని అనలేదు కదా, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. నువ్వు ఫిజికల్ గురువు దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు కారు వేసుకోవాలి, వాడి దగ్గరికి రావాలి, వాడి టైం అడగాలి, నీ టైం అడగాలి, నీకు నానా కష్టాలు ఉన్నాయి. సాక్షాత్తు పరబ్రహ్మ అయిన గురువుని నీకు టైంతో సంబంధం లేదు. వాడు అర్ధరాత్రి కూడా చెబుతాడు. నాకు అట్లా ఎన్నిసార్లు నా గురువు నాకు చెప్తాడు.
ఇప్పుడు నీకు హొరైజన్ చూపించాను కదా, అది అర్థమైందని ఇంకా నువ్వు చెప్పలేవు. అర్థమైతే అది నేను అని నీకు తెలిస్తే ఇంకా నువ్వు చెప్పడానికి ఉండదు కదా, అప్పుడు క్వశ్చన్ కూడా ఉండదు. ఇంకా రీచ్ అవ్వలేదు అని, అది అంతే. అదే చెప్తున్నా, ఇది కాదు అన్నావు కదా, ఏదైతే నువ్వు కాదు అంటున్నావో, ఏది కాదంటున్నావు? నామరూపాలు, దేశకాల వస్తువులు, అంతే కదా నువ్వు కాదనేది. కాదన్నది నీవు అంతటా వ్యాపించి ఉన్న నీలో ఈ కాదన్నది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇది అది కూడా ఉంటే అద్వైతం కాదు. నువ్వు ఏదైతే కాదంటున్నావో అది కాదన్నది అద్వైతం కాకూడదు. అంతే కదా, రెండు ఉండకూడదు కదా, ఒకటే ఉండాలి. ఈ కాదన్నదాన్ని నీ లోపలికి ప్రవిలాపనం చేసుకోవాలి. ఎట్లా ప్రవిలాపనం చేసుకోవాలి? ప్రతివాడు నిన్ను ఏదన్నా అడిగితే నాకేం తెలియదు అంటావు. ఒక సైన్స్ గురించి కానీ, ప్లానెట్స్ గురించి కానీ, జ్యోతిష్యం గురించి కానీ నేను ఏదో అడుగుతాను, నాకు తెలియదమ్మా అంటావు. నేను చదువుకోలేదు అంటావు. అంటే నా సబ్జెక్టు నన్ను అడిగితే చెప్తా కానీ మీరు ఏదేదో అడిగితే నేను ఎట్లా చెప్తాను అంటావు. అంటే ఏంటి? నీకు నువ్వు చదువుకున్న సబ్జెక్టు నీకు వస్తుందని, మిగిలింది నీకు రాదని. నీకు వస్తుంది అన్నది నీ జ్ఞానం, నాకు రాదు అన్నది నీ అజ్ఞానం. అజ్ఞానం ఎందుకున్నది అని నువ్వు ఆలోచించి, అజ్ఞానం ఉంది కదా, నీకు తెలుస్తోంది కదా, నాకు తెలియదు అంటున్నావు కదా, ఇది ఉంది అంటున్నావు. అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నది చిన్న లైట్. అది ఎట్లాంటి లైట్ అంటే, ఈ కోల్ మైన్స్లో ఉండేవాడు హెడ్కి ఒకటి కట్టుకుంటాడు, వాడున్నాడు అనే వాడికి తెలుసు. వాడు ఎక్కడ దగ్గరికి వెళితే ఆ దగ్గరలో ఉన్న వస్తువే వాడికి తెలుస్తుంది. మిగిలిందంతా వాడికి చీకటి. లైట్ వాడి చేతిలో ఉన్నప్పటికీ మిగిలిందంతా వాడికి చీకటి. అదే ఒక కాంతిలో వెళుతున్నాను అనుకో, నీ చిన్న లైట్ పెట్టుకోకుండా నేను ఒక పెద్ద కాంతిలో, నాకు చేతిలో లైట్ అక్కర్లా, పెద్ద కాంతిలో వెళుతున్నాను అనుకో, నాకు చీకటి ఎక్కడుంది అంటే ఎక్కడుంది? లేదు కదా. మరి ఇందాక చీకటి ఉంది అంటున్నావు, ఇప్పుడు చీకటి లేదంటున్నావు. అంటే చీకటి ఎక్కడికన్నా పోయిందా? పోలే. మరి నాకు ఇప్పుడు తెలుసు అని కొంత అంటున్నావు, నాకు తెలియదు అని. తెలుసు తెలియదు అని తెలుసుకునే తెలివి ఒకటేనని చెప్పాను కదా. ఇప్పుడు నీకు కంప్యూటర్ సైన్స్ తెలుసు అంటున్నావు. ఎందుకు అంటున్నావు నువ్వు ఆ తెలుసు అని? అంటే నీ దగ్గర చిన్న జ్ఞానం ఉంది. చిన్న జ్ఞానం మీన్స్ విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానం నీ శరీరం మేరకే ఉంది. ఈ శరీరం మేరకే ఉన్న జ్ఞానంతో వాడు కోల్ మైన్స్లో వాడు నడిచేవాడికి వాడికి చూసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు నీకు తెలిసిన నీ జ్ఞానం నీ పొట్ట పోషించుకోవడానికి, నీ ఉద్యోగం చేసుకోవడానికి పనికొస్తుంది. వేరే నీకు వ్యాప్తం కాలేదు, అది కావడానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ స్మాల్ వన్, అది చాలా చిన్నది. అయితే అది లైట్ కాదా? అది లైటే. అందుకని నువ్వు అది లైటే అని అనటానికి కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నావు అంటే, ఇది నాకు తెలుసు అంటున్నావు. నీకు తెలిసినదే నాకు తెలుసు అంటున్నావు, తెలియంది నాకు తెలియదు అంటున్నావు. ఎందుకని? నేనేమంటానంటే, ఈ చిన్న లైటు నీకు ఒక వస్తువుని చూపిస్తోంది కదా, అంటే దీనికి ఆ శక్తి ఉంది అని నీకు తెలుసు. పెద్ద లైట్ పెట్టుకుంటే నువ్వు అది ఇంకా కొంత చూపిస్తుంది కదా. చాలా పెద్ద లైట్ పెట్టుకుంటే నువ్వే ఒక లైట్ అయిపోతే, లైట్ పెట్టుకోవడం కాదు, నువ్వే ఒక లైట్ అయిపోయినావు అనుకో, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ చీకటి ఉండే అవకాశమే లేదు. కాబట్టి నువ్వే ఆ లైట్ కావాలి. నువ్వు ఇప్పుడు చిన్న లైట్గా ఉన్నావు అంటే నీ దగ్గర విశేష జ్ఞానం ఉంది. నేను పెద్ద లైట్ ఎట్లా కావాలి? పెద్ద లైట్ని పెట్టుకోవడం కాదు, నేనే పెద్ద లైట్ కావాలి. నేను కావాలంటే కానిదేదో నా దగ్గర ఉంది. కానిదేముంది అంటే నా శరీరం మాత్రమే నాకు కనపడుతోంది అంటున్నావు కదా. నేను ప్రవిలాపనం చెయ్యాలంటున్నావు కదా. దేన్ని ప్రవిలాపనం చెయ్యాలి? ప్రవిలాపనం చెయ్యాలంటే దేన్ని నా లోపల కలపాలి? నాదిని. ఇప్పుడు నాదులే నీకు కనపడుతున్నాయి. నాదులు నీకు 2 రకాలు ఉంటాయని చెప్పా. ఒక నాది సెపరబుల్ ఒకటి, ఇన్సెపరబుల్ ఒకటి. సెపరబుల్ నీ నుంచి వేరు చేయటానికి నీ మనీ, నీ భార్య, బిడ్డలు, మొత్తం బయట ఉన్నదంతా, ఇది సెపరేట్ చేయటానికి వీల్లేంది. ఇది నీ దగ్గరే ఉంది. బట్ ఇది నేను కాదని నీకు తెలిసింది. ఎందుకంటే నీ చిన్న లైట్ చెప్తోందిగా, ఇది నేను కాదు అని చెప్తోంది కదా. ఇది నేను కాదన్నప్పుడు అది కూడా నేను కాదు. ఎందుకంటే ఇది కూడా అనాత్మే, అది కూడా అనాత్మే. అంటే ఇప్పుడు నాకు ఒక అనాత్మ, ఒక ఆత్మ 2 ఉన్నట్టు తెలిసింది. 2 ఉండడానికి వీల్లేదు.
అందుకని నేను ఆత్మని ఏం చెయ్యాలంటే, ఆత్మ నువ్వేం చెయ్యలేవు, ఆత్మ తెలివి అని నీకు అర్థమైంది. ఆ తెలివి ఎక్కడుంటుందో దాని తాలూకు నీడ అక్కడే ఉంటుంది. లైట్ ఎక్కడుంటుందో ఆ నీడ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఒకటి అడ్డం పడితే, ఇది అడ్డం పెట్టా, ఇప్పుడు దీనిలాగా ఈ నీడ వచ్చిందా రాలేదా? నా చెయ్యి అడ్డం పెట్టా, చెయ్యిలాగా ఆ నీడ వచ్చింది. అంటే నీడ ఎలా వచ్చింది? అది అనాత్మ, ఇది ఆత్మ. ఇది బింబం, అది ప్రతిబింబం. అంటే అద్దమా ఏదో ఒకటి ఉంటే కదా అక్కడ పడేది. నాది నాకు తెలుస్తోంది, అది అనాత్మ అన్నాను. ఈ నాది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించి, నాదికి సృష్టికర్త ఎవడు తయారు చేశాడు దీన్ని, నేనే తయారు చేయాలి. అంటే ఇది ఎట్లొచ్చింది నాకు అని నువ్వు ఆలోచించి, ఇది నామరూపక్రియలని నువ్వు చెప్పావు. నామరూపక్రియలు నీ లోపలి నుంచి వచ్చినటువంటి అవ్యక్తమైన శక్తి వ్యక్తమై కదా, సత్వరజస్తమో గుణాత్మకమై నాకు 3 శరీరాలుగా బయటకు వచ్చింది. దాన్ని అనాత్మ అంటున్నాం. నా వల్ల తయారైనటువంటిది నాకు నీడ, కానీ నేను కావడానికి వీల్లేదు. ఎందుకంటే నేను సెపరేట్గా ఉన్నా, దానికంటే సెపరేట్ చేయడానికి వీల్లేదు, కానీ వస్తుసిద్ధంగా చెయ్యలేవు. బుద్ధితో నువ్వు చెయ్యొచ్చు, ఇది నేను కాదు అని. అసలు ఇంక ముందు చెప్పిన పాఠమే అది కదా, ఇది నేను కాదు అని. అప్పుడు దాన్ని ఏం చేసావు నువ్వు? దాన్ని నీడ చేసావు. నీడ అంటే ఏమైపోయింది? ఆభాస అయింది కదా. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎట్లా అంటే, మసక చీకట్లో, అంటే నాకు తెలిసి తెలియని జ్ఞానంలో అక్కడ తాడుంటే నేను దాన్ని పాము అనుకున్నా. పాము అనుకుంటే నాకు భయం పుట్టింది. ఎప్పుడైతే దీపం తెచ్చి, పాము నాకు కనపడింది, కనపడకపోతే నాకు భయం కలగదు కదా. ఎప్పుడైతే దీపం తెచ్చి చూశానో ఆ పాము కాస్త తాడుగా కనపడుతోంది. పాము తాడు కావడానికి వీల్లేదు, అంటే అక్కడ ముందు కూడా తాడే ఉండాలి. మరి పాము మధ్యలో పుట్టింది, తాడు పుట్టించిందా నేను పుట్టించాను? ఆ పాముని నేను పుట్టించాను కదా. అంటే ఆ పాము నా మనస్సులో నుంచి పుట్టింది. ఇప్పుడు ఆ పాముని నేను ఎక్కడికి పంపించాలి? నా మనస్సులోకే పంపాలి. ఈ నీడ నీలోనే పుట్టింది. నామరూపక్రియలు నీ అవ్యక్తమైనటువంటి నీ శక్తి త్రిగుణాత్మకంగా వ్యక్తమై నామరూపక్రియలుగా నీ శరీరంలో వ్యష్టిగా, దేశకాల వస్తువులుగా నీకు ఆ అన్సెపరబుల్ ఒకటి ఉంది కదా, దానిలాగా తయారైంది. అంటే ఇది నీలో నుంచి వచ్చి మళ్ళీ నీలోకి వెళ్ళేది. దాన్ని మేము ఆభాస అన్నాం. అది నిజం కాదు. ఇప్పుడు నీలోకి పావుని ఎట్లా పంపించావో ఈ అనాత్మని నీలోకి అలా పంపించు. అంటే నిజంగా పంపాలా? బుద్ధితోనే ఇది లేదు, ఇది నా దగ్గర నుంచి వచ్చి నాకట్లా కనపడుతోంది, కాబట్టి దీన్ని నా లోపలికే లయం చేస్తే, అదే అసలు ప్రవిలాపనం అంటే ఏమిటంటే, ఒకటి లయం అంటే దాంట్లో మర్జ్ చేసేయటం. అది నీకై నువ్వు చేస్తే అది లయం అవుతుంది. అంటే ఇప్పుడు పాలున్నాయి, పాలల్లో పంచదారని వేసా, చెంచాడు స్పూన్తో కలిపేసా, ఇది లయం. అంటే ఏమిటి? నేను వేసా పంచదార, దానికి అది వచ్చి పడల, ఇది లయం అయిపోయింది. ఇప్పుడు పంచదార కనపడకపోతే దానిలో మర్జ్ అయినట్లు కదా, కలిసిపోయింది. ప్రళయం అంటే నేను చెయ్యను, అది చేస్తుంది. లయం నువ్వు చెయ్యాలి, ప్రళయం వాడు చెయ్యాలి. ఇది విలయం. అంటే ప్రవిలాపనం అంటే దాని లోపలికి, దానికి అసలు అది లేని దాన్ని దాని లోపలికి, అంటే నువ్వే పెట్టడంలే, అవి కలుపుతున్నావు, అవి ఇంకొక మెటీరియల్ కాబట్టి దాన్ని కలిపావు. అట్లా ప్రళయం వచ్చినప్పుడు ఈ పదార్థాలు, ఈ ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కూడా వాటర్లో మర్జ్ అయిపోతాయి. అది ప్రళయం. లయమే, అది ప్రళయం. ఇది అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువులో కలుస్తోంది. అది నిజంగా వస్తువులు, 2 వస్తువులు ఒక చిన్నది ఒక పెద్ద దాంట్లో కలుస్తోంది. ఇక్కడ వస్తువే లేదు, అందుకని దాన్ని ఆభాస అన్న. దాన్ని పుట్టించింది నేనే, కాబట్టి అది నా లోపలికే రావాలి. నా లోపలికి రావాలంటే అది సత్యం కాదని నాకు తెలిస్తే అది అయిపోతుంది. ఇంకా వేరే ప్రవిలాపనం చేసేది లేదు. అప్పుడు నీకు వీళ్ళందరూ కూడా సచ్చితులుగా కనబడతారు. వీళ్ళు లేరు, మనుషులు కనపడతారు. మనుషులు కనపడకపోతే మళ్ళీ తప్పు. మరి మనుషులు నాకు ఎట్లా కనపడుతున్నారు అంటే, నాదికున్న జ్ఞానం మనుషుల్ని గుర్తిస్తుంది. నేనుకున్న జ్ఞానం అది ఎట్లా ఉంటుంది అంటే,
నువ్వు ఇందాక ఆ కోల్ మైన్ వాడు చిన్న దీపం పెట్టుకుని వెళితే వాడికి కొంతే కనపడుతోంది, మిగిలిందంతా చీకటి ఉంది. కోల్ మైన్ అంతా లైట్ వేసేసాడు ఎవడో ఒకడు, ఇంకా చీకటి ఎక్కడుంది? నువ్వు చీకటిని పోగొట్టాలి అని ఎట్లంటావు? ఎప్పుడైతే నువ్వు ఇదంతా ఆభాస అని తెలుసుకున్నావో నీకు ఇంకా వస్తువు అంటే విషయం కనపడకపోతే దేన్ని ప్రవిలాపనం చేస్తాను నేను? అర్థమైంది కదా? అది ఏమ్మా ఇప్పుడు నీకు తెలిసింది కదా. అంటే ముందు నువ్వు ఆభాసాన్ని, విలాపనం అంటే వస్తువుని నువ్వు వస్తువుకి నువ్వు యథార్థత ఇస్తే అది ముంచలేవు. అందుకే శాస్త్రం ఏమంటుందంటే పుట్టలో పాము బుట్టలో పాము అయితే నువ్వు దాన్ని పోగొట్టలేవు. పుట్టలో నుంచి వచ్చి పాము తాడు మీద పడుకుందనుకో, నీకు చీకట్లో అది అదర్ లేయర్ అని తెలియదు కానీ పామే కనపడింది కదా, అది నిన్ను కాటేయకుండా వదలదు కదా. బుట్టలో పెట్టిన పాము అయితే నువ్వు ఓపెన్ చేయగానే అది నిన్ను కాటేస్తుంది. అంటే అది నిజం పాము కాకపోతేనే అది నీ లోపలికి వెళ్ళగలదు. నీ లోపలికి వెళ్ళాలంటే అది అబద్ధం పాము అయితేనే పెడుతుంది. మరి నీ లోపల నుంచి రావాలంటే ఏదైతే అబద్ధం పాము నీ లోపలికి పోతుందో, నీ లోపల నుంచి రావాలన్నా అబద్ధం పామే వస్తుంది. ఎందుకంటే నువ్వు మనిషిలో నుంచి పాము ఎందుకు వస్తుంది? వచ్చింది కదా. అస్సలు నీకు కళ దేవుడు పెట్టింది చాలా మనకు ఉపయోగం కోసం. ఎందుకంటే నీ కళలో అన్ని రకాల జీవరాశుల్ని నువ్వు సృష్టిస్తున్నావు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు అట్లా సృష్టించిన వాళ్ళే. అంతకుముందు హేమ ఎవరో నీకు తెలియదు. హేమని నువ్వు సృష్టించక్కర్లే, నీ భార్యని నువ్వు సృష్టించావు. ఆ నీ భార్య అన్నది ఆభాస. అది దాన్ని నీ లోపల ప్రవిలాపనం చేసుకోవడం నీకేం కష్టం? నువ్వు పుట్టించిందే కదా. అది నిజం కాదు అని తెలిస్తే, నేను తయారు చేసిందే నన్ను బాధిస్తోంది, నా నీడే నన్ను బాధిస్తోంది అని తెలిస్తే నీకు బాధ లేదు. నేను నడుస్తున్నాను బాలాజీ, ఒక్కదాన్ని నడిచిపోతున్నా, నా పక్కన నా నీడ కూడా నడిచి వస్తున్నది. నేను కదిలితే అది కదులుతోంది. అది నీడ అని నాకు తెలియదు అనుకో, అరే ఎవరో నా పక్కన నడిచి వస్తున్నాడని నాకు భయం కలుగుతుంది. అది నా నీడ అని తెలిస్తే ఆ నీడని పోగొట్టక్కర్లే, నీడ ఉండని, ఈ ప్రపంచాన్ని పోగొట్టక్కర్లే నువ్వు. అది రియల్ కాదు, అది నేను సృష్టించింది. నాకు భయం పుట్టడం ఏమిటి? దీన్ని శాస్త్రం ఎట్లా చెప్తుందో చెప్పనా? మా గురువు గారు మాకు చెప్పేది. నేను సినిమాకి వెళ్ళొచ్చా, ఎక్కడికన్నా వెళ్ళి రాగానే ఈ చీర ఈ బట్టలు మార్చుకుంటాం కదా, ఇది విప్పి దాన్ని ఆ దండెం మీద అట్లా వేసా ఆ చీరని. నేను గబగబా నా బట్టలు, వేరే బట్టలు, ఇంట్లో బట్టలు కట్టుకున్నాను. నేను ఇంట్లో తిరుగుతున్నా, పని చేసుకున్నాను, అంతా నేను తిన్నాను, రాత్రికి పడుకున్నా. నేను ఒక్కడనే ఉన్నా ఇంట్లో. ఆ చీర గాలికి కదులుతున్నది. నేను కుచ్చెళ్ళు అన్నీ పెట్టుకుని అట్లనే వేసేసా కదా. అది సరిగ్గా ఒక మనిషి నుంచున్నట్టుగా ఉంది. నాకు వెంటనే చూడగానే నాకేమనిపిస్తుంది అంటే, ఎవరో ఒకటి ఇక్కడ నుంచుంది. నేను తలుపు తాళం వేసుకుని వచ్చా కాబట్టి ఎవరు వచ్చే అవకాశం లేదు, కాబట్టి అది దయ్యం కదా. మనిషి వచ్చే అవకాశం లేదు. మా గురువుగారు మాకు చెప్పింది, నువ్వు వేసిన సంగతి మర్చిపోయినావు. అట్లా నీ లోపల నుంచే నీ నామరూపక్రియలతో నీ శరీరాన్ని నువ్వు తెచ్చుకుని ఇప్పుడు దాన్ని చూసి నువ్వు అది మర్చిపోబట్టి కదా. నేను ఆ చీర అక్కడ వేసాను అంటే నాకు భయం లేదు, నేనే వెళ్ళొచ్చి అక్కడ పడేసా. గురువుగారు చాలా చెప్పేవాళ్ళు బాలాజీ ఇట్లాంటి. కానీ నాకు అసలు ఆశ్చర్యం ఇప్పుడు ఏంటంటే, అప్పటికి నాకేం తెలియదు కదా. గురువుగారు పాఠం చెప్పే రోజుల్లో నాకేం తెలియదు, టేప్ రికార్డర్లు లేవు, మేమేమి నోట్స్ రాసుకో, అసలు ఎట్లా బ్రెయిన్లో నిలబడిందో నాకే అర్థం కాదు. ఇదే ఎగ్జాంపుల్ అంటే నేను చాలాసార్లు చెప్తా చూడు, గురువుగారు చెప్పే ఎగ్జాంపుల్ ఇదని. అది గురువుగారే చెప్పారు. తర్వాత మనం చదువుకుని తర్వాత సాధన చేసి ఇవన్నీ నాకు తెలిసినాయి, కానీ ముందు చెప్పింది గురువుగారే కదా. మరి అప్పుడు నాకేమీ తెలియని రోజుల్లో ఆయన మరి ఇలాంటి పాఠాలు చెప్తే కదా. నువ్వు సృష్టించిందే ఈ శరీరం. నేను ఎప్పుడు సృష్టించాను అంటే, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరించే మధ్యలో అప్పుడు చచ్చిపోయినా కదా. అందుకనే పునర్జన్మను నమ్మాల్సి వస్తోంది మనం. లేకపోతే మనిషి ఒకసారే పుట్టాడు, ఒకసారే చచ్చిపోయాడు. భగవద్గీత కూడా చెప్పింది కదా, జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పైగా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే అన్నాడు కదా. ఆయన కూడా ఏం ఊరుకోలే. భగవద్గీత నీకు తెలియకపోతే కాంట్రవర్సీ ఉంటుంది. ఒక చోట పునర్జన్మ ఉన్నది అంటాడు, బహునాం జన్మనాం అంతే అంటాడు.
అర్జున వాళ్ళు ఎవరు చావటం లేదు, నువ్వు చావలేదు, నేను చావనంటాడు. నత్వేవాహం జాతునాశం నత్వం నేనే జనాధిప అంటాడు. నువ్వు నేను కాదు, ఆ రాజులు ఎప్పుడు కూడా చావరుపో అంటాడు. అయ్యా ఇప్పుడే చస్తారని చెప్తావయ్యా, ఇప్పుడే చావరంటావు, నీ మాట ఏది నమ్మి చావాలి? రెండో నిజమే అంటాడు. ఒకే మనిషి రెండు చెప్తే అద్వైతి ఒక్కడే ఆ కాంట్రవర్సీ పాయింట్లని, జ్ఞానం జ్ఞేయం రెండు కాంట్రవర్సీలు. జ్ఞానం చూసేది, జ్ఞేయం చూడబడేది. చూసేది చూడబడేది ఒకటి కావడానికి వీలే లేదు, అట్లా కావు. చూడబడేదానికి చూసే జ్ఞానం లేదు, చూసేదానికి అది చూడడానికి వీల్లేదు. మరి అటువంటిప్పుడు ఈ రెండు కలిసి ఒకటి చేయాలి అంటే ఎట్లా చేయాలి? అక్కడ జ్ఞేయం అనేది లేనే లేదురా. నీ జ్ఞానమే ఆ రూపం ధరించి నీ దగ్గరికి వచ్చి నీకు కనపడదు. అదే విశ్వందర్పణ దృశ్యమానం అన్నప్పుడు సరిపోతుంది కదా. నీ జ్ఞానం పొందిన రూపం జ్ఞేయం వరకు, ఆ జ్ఞేయం నిజం కాదు, నువ్వు చూసింది నిజంగా నీ జ్ఞానం పొందిన రూపాన్నే. ఆ జ్ఞేయం నీకు కనపడదు, అసలు నీ జ్ఞానం పొందిన రూపమే. ఆ జ్ఞేయం నీకు కనపడదు అంటే ఎట్లా కనపడదు అంటే, నీ జ్ఞానం రావాలి. విశేష జ్ఞానం సంగతి చెప్తున్నా. నీ జ్ఞానం వెళ్ళాలి అంటే నీ కళ్ళల్లో నుంచే కదా నేను చూడాలి. ఒక గుడ్డివాడికి ఆ జ్ఞేయం వస్తువు తెలియదు కదా. ఎందుకు తెలియటం లేదు? గుడ్డివాడిలో నుంచి జ్ఞానం అక్కడి దాకా పోలే, జ్ఞేయం అక్కడే ఉంది. వాడు చూడలేక నాకు అక్కడ ఏముందో నాకు తెలియదు అంటున్నాడు, నీకు తెలుసు అంటున్నావు. మరి నీకు కనపడిన ఆ జ్ఞేయ వస్తువు వాడికి ఎందుకు కనపడలేదు అంటే, వాడి జ్ఞానం దాని దాకా వెళ్ళి ఆ బొమ్మను తయారు చేయలే. తయారు చేసినటువంటి బొమ్మనే నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వు దాన్ని చూస్తున్నానని అనుకుంటున్నావు. అదే మాయ. మాయ అంటే వేరే ఏం లేదు. అర్థమైంది కదా. పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు బాలాజీ కింద పడకుండా వాడు సరాసరి మనలాగా నడుస్తాడా? నడిచి ఏం చేస్తాడు? అంతే కదా. ఒరే ఎందుకురా నాలాగా నడవు అంటే ఎట్లా నడుస్తాడు వాడు? ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా పడతాడు. ఎవడైనా నేను పడలేదు, నాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ అంతా వచ్చింది అంటే అబద్ధాలు చెబుతున్నాడు. ఎవడైనా పడతాడు. అయితే ఇదివరకు పడినవాడు అట్లనే దిగులు పడుతూ కూర్చుంటాడు, ఇప్పుడు పడ్డవాడు లేస్తాడు. అరే నాకేం పిల్లవాడు చూడు పడితే మనమేం వెళ్ళి లేపక్కర్లే, వాడే లేస్తాడు. తర్వాత నడుస్తున్న తర్వాత ఇంకా పడడు. ఇప్పుడు ఇంత తెలియడానికి నీకు 20 years పట్టింది, ఇంకా ఇప్పటి నుంచి ఎవరికి ఎంత టైం పడుతుందో మనం చెప్పలేం బాలాజీ. అది అసలంటూ తెలిస్తే పడ్డా కూడా లేస్తాం కదా. భగవద్గీత ఏం చెప్తోందంటే, అసలంటూ తెలిస్తే నీకు పూర్తిగా తెలియకపోయినా మిడిల్లో నువ్వు ఒకవేళ శరీరాన్ని చాలించినా నీకు అంతవరకు తెలుసుకుంటేందుకు నీకు మళ్ళీ జన్మిస్తానంటున్నాడు. నీ కర్మలో అంత లేకపోతే కూడా శుచీనాం శ్రీమతాం గేహే అన్నాడు కదా. అసలు భగవద్గీత అన్నిటికీ సమాధానం చెప్పింది. అవును తెలుసుకోవాలని నీ కోరిక ఉంది, నాకు కూడా నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలని కోరిక ఉంది. అవద్దా? దానికి ఎదిగిన సాధన సంపత్తి కావాలి కదా హేమ, సాధన చెయ్యాలి కదా. అదే మరి చెయ్యాలి కదా. నువ్వు చేసింది నీకు ఎంత చేశావు అనేది ప్రతివాడికి చేస్తూ ఉండండిరా. నాకు రాలేదని దిగులు పడద్దు. నువ్వు ఈ దీంట్లో వచ్చావు, నువ్వు వై జంక్షన్లో నువ్వు అటువైపు వెళ్ళావనుకో నేనేం చేయలేను. నువ్వు ఇటువైపుకి వచ్చావు, సాధన చేస్తున్నావు, నువ్వు రీచ్ అయితే రీచ్ అవుతావు. నీకు నీ సాధన బలం వల్ల నువ్వు రీచ్ అయితే అవుతావు. నువ్వు రీచ్ కాలేదనుకో నేను అయ్యో ఇంత వేస్ట్ అయిపోయిందే అని నువ్వు అనుకోక్కర్లేదు. అసలు మానవ శరీరం నీకు ఇచ్చిందే నేను, అందుకే అంటున్నాడు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అన్నాడు. ఎన్నో జన్మలు ఎత్తావురా నాయన నువ్వు. ఆ జన్మల్లో నీకు వాసనా జ్ఞానం తప్ప విశేష జ్ఞానం లేదు. మీకు వాసనా జ్ఞానమే ఉంది, విశేష జ్ఞానం కాదు, వివేక జ్ఞానం నీకు లేదు, వాసనా జ్ఞానం ఉంది. అందువల్ల నువ్వు వాసనా జ్ఞానంతో నువ్వు పైకి రాలేవు. ఎందుకంటే దానికి తెలియదు కదా. వాటికి అర్ధకామాలే ఉన్నాయి కానీ ధర్మమోక్షాలు లేవు. ధర్మం ఉంటేనే నీకు వివేచన కలుగుతుంది, ధర్మం లేకపోతే వివేచన కలగదు. అది మానవ ధర్మం. నీకు మానవ ధర్మం మనిషి అంటే మనిషి జంతువు నుంచి వేరు చేసింది ఏమిటి? నీకు వివేక జ్ఞానం. అది వివేక జ్ఞానం అంటే ఒక ధర్మం. ఆ ధర్మం వల్లే నీకు ఆ పని చెయ్యగలుగుతున్నావు. నేను మనిషిగా పుట్టాను, నీకు తెలియకుండానే ఒక చెడ్డ పని చేస్తుంటే నీ లోపల నుంచే, మరి పశువుకి అది చెప్పదు కదా. పశువుకి పొడిచేటప్పుడు దాన్ని రక్షించుకోవాలని పొడి చేస్తోంది కానీ అరే వీడిని పొడిస్తే వీడికి గాయం అవుతుందే అన్నటువంటి జ్ఞానం లేదు. నీకు ఆ జ్ఞానం ఉంది, వాడికి దెబ్బ కొడితే దెబ్బ తగులుతుందే అని, అయినా నేను కొడతానని కొడుతున్నావు.
మానవ ధర్మం అంటే అది ధర్మం, నీ ధర్మం అది. ఎందుకంటే నీకు లోపల వివేచన కలుగుతోంది, నీకు అంతర్యామి ఉన్నాడు లోపల. వాళ్ళ దగ్గర అంతర్యామి లేడు. ఎవరి దగ్గర? పశువుల దగ్గర. పశ్యతి ఇది పశువు అన్నారు. ఏ జంతువునన్నా చూడు, జస్ట్ అట్లా చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నావు అంటే దానికి తెలీదు. మనిషి కూడా చూస్తూనే ఉంటాడు. మనిషి ఏం చూస్తూ ఉంటాడు? మనిషి చూస్తూనే ఉంటాడు, కానీ వాడి చూపులో ఏదో ఉంది, దేన్నో చూస్తున్నాడు. మా గురుదేవులు చెప్తారు, మనం పరీక్ష రాస్తూ ఉంటాం, ఒక క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలియలేదు. నీకు తెలియకపోతే నువ్వు కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఉంటావు. అంటే ఆకాశంలో ఎవడైనా నీకు కాపీ చిట్టి అందించేవాడు ఉన్నాడా? అక్కడి నుంచి ఏదైనా సౌండ్ నీకు వస్తుందా? మరి ఎందుకు ఆకాశం చూస్తున్నావు అంటే ఈ క్వశ్చన్కి ఒక టీచర్ నీకు పాఠం చెప్పాడు, చెప్పినప్పుడు వాడు సౌండ్స్ వచ్చినాయి, అవి దిగంతాల వరకు వెళ్ళి అక్కడ ఆగినాయి. నువ్వు నీ టేప్ రికార్డర్ పెట్టుకున్నావు కాబట్టి నీకు వచ్చేసింది, అది పెట్టుకుంది కాబట్టి దానికి వచ్చేసింది. ఈ మధ్యలో ఉన్న వాయిస్ ఎక్కడికి పోయింది? దిగంతాల వరకు వెళ్ళిందిట, దిక్కుల చివరి వరకు వెళ్ళింది, అక్కడ వెళ్ళలేక ఆగిపోయింది. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఆకాశంలో చూస్తున్నావు. అంటే ఏమిటి? అక్కడికి పిన్ చేసావు, పాయింట్ చేసావు. ఆ పాయింట్ చేసింది డైరెక్ట్గా నీ దగ్గర నీకు స్ఫురిస్తుంది. లేకపోతే ఎందుకు చూస్తున్నావు? నువ్వు పశువు కాదు, పశువు చూస్తుంది, నువ్వు చూస్తావు. అసలు మా గురుదేవులు ఎంత గొప్పవాళ్ళు! ఇట్లాంటివి ఎవరు చెప్తారు? అసలు సత్వాపత్తి తర్వాత అసంశక్తి, పదార్థ భావన, తురీయగా అని 3 ఉన్నాయి. ప్రపంచం నీకు వేరుగా కనపడుతున్నది. ప్రపంచం వేరుగా కనపడకూడదు అంటే దానికి నువ్వు యథార్థత ఇవ్వకూడదు. యథార్థమైన వస్తువు ఎప్పుడు కూడా నీకు మళ్ళీ ప్రవిలాపనం కాదు, ఆభాస అయితేనే అవుతుంది. అది ఎదురుగా కనపడుతుంటే నన్ను ఆభాసనం అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? కాబట్టి నీకు అధ్యారోప అపవాద ప్రక్రియ చెప్పాలి. అది అధ్యారోపం అంటే దీని మీద అది వేశావురా, వేసింది కూడా నీ మనస్సులో నుంచే వేశావు. నా మనస్సులోంచి నేను ఎట్లేసాను అంటే, నా మనస్సు ఎట్లా పామును సృష్టించింది అంటే, నీ బుద్ధికి ప్రతి వస్తువు ఆకారం పొందేసే తెలివి ఉంది, అందుకని అది పాము ఆకారం పొందింది. మరి పాము ఎక్కడ చూసి ఆకారం పొందింది అంటే, నీ చిత్తసాగరంలో పాములు చాలా ఉన్నాయి. ఇది విచారణ. దీని తర్వాత క్వశ్చన్, దాని తర్వాత క్వశ్చన్, అట్లా వస్తూనే ఉంటాయి నీకు. ఆ వస్తున్న దాన్ని నువ్వు దీనికి అన్వయం చేసుకుంటూ నువ్వు ముందుకు సాగితే, జుట్టు విరబోసుకున్న జుట్టు జడ ఎట్లా అవుతుంది? 3 పాయలు తీయాలి, 2 పాయలు తీస్తే ఊడిపోతాయి. ఒక్కొక్కటి వేస్తుంటే వేసిన తర్వాత కదా నీకు జడ వస్తుంది. అట్లా విచారణ చేస్తూ పోతే ఎక్కడికో అది నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు అంటే అదే ఆలోచిస్తావు. అది విచారణ చేయటం అంటే. అది అప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఎక్కడన్నా ఆగిపోతావు. ఆగిపోయినప్పుడు అది ప్రశ్నే. సాధన చేయకపోతే ప్రశ్న రాదు అసలు. గురువాక్యం, శాస్త్ర ప్రమాణం చాలదు. స్వానుభవం వచ్చినప్పుడు, ఎందుకంటే 3 పాయలు అంటున్నాను కదా, గురువు చెప్తాడు, ఎన్నో చెప్తాడు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్నాడు కదా, ఎన్నైనా చెబుతాడు. ఆయన చెప్పింది నిజమా అవునా అంటానికి మళ్ళీ ఆయన శాస్త్రం చూపించాలి. శాస్త్రం అంటే భగవద్గీత అన్నా చూపించాలి, ఉపనిషత్తులన్నా చూపించాలి, ప్రస్థానత్రయం అదే కదా. బ్రహ్మసూత్రాలు మనకి రావు కాబట్టి భగవద్గీతే మనకు అసలు అది ఫైనల్. భగవద్గీత ఫైనల్. ఉపనిషత్తులే చెబుతారు ముందు, తర్వాత బ్రహ్మసూత్రం చెప్తారు, తర్వాత భగవద్గీత. అందుకే మన మత గ్రంథం అంటే అందరూ భగవద్గీత అంటారు. భగవద్గీత ఒకటి కాదు, మనకు ప్రస్థానత్రయం మనది. ఈ 3 నీకు కాంక్రీట్ లాగా తయారైపోతుంది. అది అంత కావాలంటే నువ్వు ఆలోచించేది వేరే, చేసేది వేరే. నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాల్సిన దాన్ని విచారించుకోవద్దు. ఇప్పుడు నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు అనుకో, 7th క్లాస్ పాఠాలు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు, పరీక్ష రాస్తున్నావు. 7th క్లాస్ తర్వాత ఆ సబ్జెక్ట్ ఇంకా ఉంది కదా, అది చదవాలి కదా. ఇది రాస్తున్నా కదా అంటే సరిపోదు. అది అర్థమైంది కదా. ఎటువంటి కష్టం వచ్చినా అద్వైతం తెలిసిన వాడు ఇవన్నీ వచ్చినాయి ఏవైపోతాయి, వాడికి ఆ ధైర్యం ఉంటుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అన్నాడు. ఏది సత్యం, ఏది మిథ్య? మిథ్య ఏది? ఎందుకు నాకు మిథ్యగా కనపడతలేదు? ఏమో కనపడుతుంటే నాకు మిథ్య అంటే ఎట్లా? దాని గురించి విచారణ చేయటం విచారణ. అది మిథ్య అని నువ్వు నిర్ణయించుకోవాలి. నీ గురువు చెప్పినప్పుడు మిథ్య అనుకోవడం కాదు. అది విచారణ అంటే. అది వస్తాయి అవును, వస్తాయి కదా. అది అనుకోవడం, నిన్ను సమాధానపరచుకోవడం సమస్య నుంచి. సమస్య నిన్ను బాధించకుండా దానికి
ఇప్పుడు కత్తి పోటు వస్తుంటే నేను డాల్ అడ్డం పెట్టుకుంటా, అది డాల్ లాగా అడ్డం పెట్టుకున్నావు నువ్వు, అంతే. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది వాడు పెట్టే కత్తికి నువ్వు అడ్డం పెట్టుకున్నావు. మరి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఇంకోడు కత్తి పెట్టి పొడవకుండా నేను కాపాడుకోవాలంటే నాకు తెలియాలి కదా. మరి అది విచారణ కదా. విచారణ అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు విచారణ ఏం చేస్తావు? వైరాగ్యం ఒకటే చాలదు కదా. ఇహాముత్ర ఫలభోగ విరాగం అంటాడు. ఈ లోకంలో వచ్చేవి పరలోకంలో రాబోయేటువంటి పుణ్యపాపాలు స్వర్గాలు కూడా నువ్వు నాకు అక్కర్లేదనాలి. అది వైరాగ్యం. వివేకం, వైరాగ్యం వివేకం వేరే కదా. వివేకం అంటే విచారణ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. పాలల్లో వెన్న ఉంది, దాన్ని పాలు కాచాలి, తోడు పెట్టాలి, చిలకాలి. కొంచెం చిలికితే రాదు. మరి ఆ చిలకడం, ఆ వెన్న బయటికి రావాలంటే అది చిలకాలి. అది విచారణ చేస్తేనే అది వస్తుంది. పెరుగు నా దగ్గర ఉంది కదా అంటే మీ పెరుగు వెన్న పెట్టదు, వెన్న తీయదు. వెన్న రావాలంటే విచారణ చెయ్యాలి. అర్థమైంది కదా. అదే అది అవ్వాలిగా, అవ్వకపోతే ఎట్లా? అప్పుడు రాంగ్ కాదు, నేను వెళ్ళలేదు అను, నేను నడవనే లేదు అను. నువ్వు రాంగ్ వెళితే నువ్వు వెంటనే తెలుస్తుంది, నేను చావకొట్టి లాక్కొస్తా, అట్లా కాదు. రాంగ్ వెళితే నువ్వు నడవకుండా కూర్చొని నువ్వు రూట్లోకి వచ్చినా నువ్వు ప్రయాణం చేయకపోతే నువ్వు రాంగ్ వెళితే వెంటనే తెలిసిపోతుంది. అప్పుడే చెప్పేస్తాడు గురువు, నువ్వు వేరే దారిలో పోతున్నావు, ఇది కాదని చెబుతాడు. ఇందాక ఏదో ఒకతను ఎవరో చెప్తుంటే వింటున్నాలే, నీకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? 8 శరీరాలు ఉన్నాయి అంటున్నాడు. 8 శరీరాలు ఎట్లున్నాయిరా అనుకుంటే వాడు చెప్తున్నది, వ్యష్టి శరీరం నీకు విశ్వ తైజస ప్రాజ్ఞ తురియ అనేవాడు, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియం అని 4 శరీరాలు వ్యష్టి. సమిష్టిలో వాడు ఉన్నాడు కదా, విరాట్, సూత్రాత్మ, అంతర్యామి, అది జగత్తు, ఇది జీవుడు. జీవుణ్ణి జగత్తును కలిపేసి నీకు 8 శరీరాలు నీకే ఉన్నాయని చెబితే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వినేవాడికి అది తెలియదు కదా. అది చెప్పినప్పుడు వెంటనే నువ్వు రాంగ్లో వెళుతున్నావని కనుక్కోగలం. రాంగ్ అంటే చెబుతున్నా, విచారణ చేస్తే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. అపరోక్ష అనుభూతి అని ప్రత్యేకంగా రాదు బాలాజీ. ఇప్పుడు ఆ కోల్ మైన్ వాడు ఒక చిన్న లైట్ పెట్టుకుని పోతే వాడికి కొంతమేర కనపడి మిగిలిందంతా చీకటి కనపడుతోంది. చీకటి కూడా ఉంది వాడికి, అజ్ఞానం కనపడుతోంది కదా. నాకు తెలియదు అంటున్నావు. నీ హోల్ బాడీ లైట్ అయిపోయిందనుకో, నువ్వు లైట్లో వెళుతూ ఉంటావు. నీకు చీకటి వెలుగు 2 కనపట్టలే, అసలు నీకు వెలుగు కూడా కనపట్టలే. ఎందుకు అంటే నువ్వే వెలుగైపోతే నీకు వేరుగా వెలుగు ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి నీకు వెలుగులో పోతున్నావు. కాబట్టి అపరోక్ష అనుభూతి అనేది లేదు, నువ్వు అదే అయిపోవడమే. ఎవడికి వాడు అయిపోతే అంతే. ఇంకా దానికి ప్రత్యేకంగా చెప్పడానికి ఇంకేం ఉండదు. ఈ ఉదాహరణ ద్వారా చెప్పాల్సింది. వాడికి ఇంకా నేను తెలుసుకోవాలి అనే వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. అది వన్స్ నువ్వు అది రీచ్ అయినావంటే అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చేది. అక్కడ ఇంకా పూర్ణానుభవం. ఇంతవరకు నేను విచారణ చేయాలి, ఇంకా నాకు తెలియాలి, నాకు ఇద్దేలే. క్వశ్చన్ వచ్చిందంటే అర్థం ఏంటి? నాకు తెలియాలి అనే కదా. నేను తెలుసుకోవాలి, అది నాకు తెలియలేదు అని కదా నువ్వు ప్రశ్న అడుగుతావు. ఇంకా ప్రశ్న రాదు. సజాతీయ భావమే ఉంటుంది, విజాతీయం కనపడకూడదు. ఎట్లా కనపడకూడదు? కనపడుతుంది. కనపడకుండా అంటే కనపడితే నువ్వు దాన్ని ఆభాస చేస్తావు, లేకపోతే నువ్వు ఎట్లా ఆభాస చేయగలవు? పామే కనపడకపోతే, నీకు భయమే పుట్టకపోతే నువ్వు దీపం ఎందుకు తెస్తావు, ఎందుకు చూస్తావు కదా అమ్మా. నీకు మసక చీకటిలోనే, కటిక చీకటి అయితే నీకు కనపడదు. మసక చీకటి అంటే ఏంటంటే నీకు ఫుల్ జ్ఞానం లేదు. అసలు జ్ఞానం లేకుండా పశువులాగా లేవు. నీకు విశేష జ్ఞానం ఉంది నీ దగ్గర. కాబట్టి అదే నీకు భ్రమ కలిగిస్తోంది. ఏం భ్రమ కలిగించింది నాకు అంటే, నువ్వు కాందాన్ని నువ్వన్నది. కాండిక్య కేసిద్వేష సంవాదంలో అదే కదా చెప్పాను. నువ్వు కాందాన్ని నీదంటుంది, నువ్వు అయిన దాన్ని లేడంటోంది. నువ్వు అసలు నేను లేడంటుంది. నాదిని నేనంటుంది. నాది నేను కాదు కదా. మరి నాదినే నేనంటున్నావు కదా. బాలాజీ కాఫీ తాగావా అన్నాను అనుకో, నేను తాగలేదమ్మా అంటావు. తాగింది నాది కదా. నువ్వు నేను తాగలేదంటున్నావు. నేను అసలు తాగదు, నాకే తెలుసు. అది నీకు అర్థమైంది కదా. నువ్వు కానిదాన్ని నువ్వు నేనంటున్నావు, నీ నేనుని నాది అంటున్నావు.
కదా, ఉల్టా చేసుకున్నావు. దానివల్ల నీకు ఉన్నది ఉన్నట్టు కనపట్టాలే. ఆ ఉల్టా ఎందుకు చేసుకున్నానని మళ్ళీ క్వశ్చన్ అయ్యి, నన్ను ఎందుకు ఉల్టా చేసుకున్నాను నాకని. నీ చెట్టు సమంగా ఉండకుండా నీది ఇట్లా ఉంది, ఊర్ధ్వమూల మధశాఖం రివర్స్ అయింది. నీ చెట్టు రివర్స్ ఉంది. అసలు అది రివర్స్ ఉందంటానికి బాలాజీ, కన్సీవ్ అవుతారు అనుకో, ఎవరైనా కన్సీవ్ అవుతారు. కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ అయి, ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అంటే సైంటిఫిక్గా ఇవన్నీ రీజన్స్ ఎన్నో చెప్పచ్చు. ఎప్పటి వరకు అబార్షన్ అయ్యే అవకాశం ఉంది? అబార్షన్ అప్ టు 6 months. ఎందుకు అంటే నీ బాడీ తయారవ్వాలంటే ఫస్ట్ నీ సహస్రారం నుంచి నీ కుండలిని మూలాధారానికి రావడానికి, అది వస్తేనే బాడీ కంప్లీట్ అయినట్టు. ఆ సహస్రారం నుంచి మూలాధారం వరకు వెన్నెముక ద్వారా సుషుమ్న ద్వారా రావాలంటే కిందికి వస్తోంది. అది ఊర్ధ్వమూలం, అధశాఖం. అది కిందికి రావాలంటే 6 నెలల టైం పడుతుంది. అది కిందికి వచ్చిన తర్వాతనే ఈ బాడీ అంతా, అంటే లాస్ట్లో లంగ్ తయారవుతుంది అంటున్నాడు. అది కిందికి వచ్చిన తర్వాత ఒక్కొక్క అవయవం తయారవుతూ వస్తుంది. 6 monthsకి జీవుడు ప్రవేశించాడు అంటారు. జీవుడు ప్రవేశించాక అబార్షన్ కాదు. అందుకే ఆఫ్టర్ 6 months అబార్షన్ చెయ్యను అని చెప్తారు. అసలు కాదు కూడా, దానికే అది చెయ్యడం అంటే వీడు ఫోర్స్ఫుల్ చేయటం కాదు హేమా, దానికై అది అవ్వడం. ఎందుకంటే అది ఆ సహస్రారం నుంచి మూలాధారానికి వచ్చే ఇన్ బిట్వీన్ అది ఇన్కంప్లీట్ కదా, అప్పుడు అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. అంటే వేరే రీజన్స్ ఉండొచ్చు, అది కంప్లీట్ కాలే. 6 months అవుతూనే బాడీలో పార్ట్స్ కంప్లీట్ అయినాయి, అవి డెవలప్ కావాలి. ఇంకా ఆ 3 monthsలో డెవలప్ అవుతాయి. అది సిస్టమ్ ఏం పెట్టాడో చూడు పరమాత్మ. సహస్రారంలో నుంచి మూలాధారానికి రావాలండి. మూలాధారానికి రాంది, అందుకే గణపతి వాడు. గణపతి మహాగణేశుడు కావాలి. మహాగణేశుడు కావాలంటే రివర్స్ వెళ్ళాలి వాడు. అందుకే గణపతిని ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాము, నీళ్ళల్లో కలిపేస్తున్నావు. అంటే నీళ్ళల్లో అంటే పంచభూతాల్లో కలుపుతున్నావు. వాడు బయటకు వస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తున్నాడు కదా. మహాగణేశుడు అయిపోతే పరమాత్మలో లయం చేసావంటే, అందుకే ఇట్లా కిందికి దిగొచ్చిన కుండలిని మళ్ళీ సహస్రారానికి పంపించు. ఎప్పుడు మనం ఏ ఊరన్నా వెళతాం బాలాజీ, వెళ్ళేటప్పుడే ముందే 2 and fro టికెట్ కొనుక్కుంటాం. నువ్వు 2 and fro కాకుండా మరి 2నే వచ్చి ఇక్కడే ఉండి మళ్ళీ జన్మలకు వెళతానంటావు. ఇంక ఏం చెప్పమంటావు నిన్ను కదా. అసలు టికెట్ నాకు రిటర్న్ టికెట్ ఉందనే సంగతి మర్చిపోయినావు. పైగా నేను ఎందుకు పోవాలి అంటావు. ఎవరన్నా చావమన్నావు అనుకో, ఎందుకు చావాలి, నేను ఇక్కడే ఉంటా. అరే ఇక్కడికి వచ్చావురా, నువ్వు వచ్చిన వాడికి పోవాలి టికెట్ కొనుక్కుని. నువ్వు అది నేను మర్చిపోయినాను, ఇంకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంటానంటాడు కదా. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి నీ హోటల్ ఎంత బాగున్నా కదా, నీ ఇల్లు ఏం బాగలేకపోయినా నువ్వు హోటల్లో ఎన్ని రోజులు ఉండగలవు? పైగా నువ్వు వెళ్ళిన చోట ఎన్నాళ్ళు ఉంటావు? కాండిక్య కేసిద్వైత సంవాదంలో అదే చెప్తాడు, వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాలు కలగాలి అని కదా. నీకు ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత, ప్రవిలాపనం అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అది, అప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు. అంతవరకు జీవన్ముక్తుడు కావడానికి లేదు. వాసనాక్షయం కావాలి. వాసనలు ఉన్నాయి నీ దగ్గర చాలా. మరణ సమయంలో ఏ క్షణం ఏది గుర్తి ఎంఎం వాపి చెప్తున్నాడు. స్మరణముక్తా కళేబరం అంటున్నాడు. ఎవడెవడు ఏ వాసన నీకు అడ్డం వస్తుందో వాసనాక్షయం చేసుకోవాలి. అవి అట్ ఎ టైం కావాలి. మనోనాశ వాసనాక్షయ తత్వజ్ఞానాలు ఒకేసారి జరగాలి. తత్వజ్ఞానం అంటే తత్తు త్వము 2 లేవని తెలియాలి నీకు. ఇప్పుడు పాఠంలో టైఫాయిడ్ రోగం తెలుస్తోంది వాడికి అనుభవం. అది కూడా అనుభవంలో కూడా ఎట్లా తెలుస్తుందంటే, త్వమ్ము ఆభాసాన్ని అయిపోయిన తదా ఇంకా ఉండేది తత్తే కదా. వస్తువు ఆభాస బాగా తెలియాలి, దాని మీదే బాగా కాన్సన్ట్రేట్ చేయి. అప్పుడు నువ్వు ప్రవిలాపనం చేసే పని కూడా లేదు. అంతా ఆభాస అని తెలిస్తే నిజంగా లేదు. ఊరికే నేను ఆభాస అనుకుంటుంటే ఆభాస కాదు. ఆ నామరూప క్రియల వల్లనే బాడీ వచ్చింది నాకు. ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నాకు ఆలోచన రావడానికి ఆ వాసన కారణం. మళ్ళీ కార్యకారణ సంబంధం పెట్టుకో అక్కడ. అందుకే సిలబస్ అంతా నీకు బాగా థరోగా ఉండాలి. అప్పుడే నీకు అది తెలుస్తుంది. కొంత తెలిస్తే తెలిసినట్టు కాదు బాలాజీ. అది అందుకే ఆసుప్తే రామృతే కాలే అన్నాడు ఆయన. నువ్వు ఇవాళ నేను సాధన చేశాను నాకు అయిపోయింది అనడానికి వీల్లేదు. నువ్వు చచ్చేదాకా ఇది చెయ్యాలి, రోజు నిద్రపోయేదాకా చెయ్యాలి. నిద్రపోయేదాకా ఈ పని చెయ్యాలి.
ఇది కాన్స్టెంట్గా నిన్ను పీడిస్తూ ఉన్న సమస్య కదా. ఏ సమస్య కన్నా పరిష్కారం ఉంది, మరణానికి పరిష్కారం లేదు కదా. నువ్వు చేసుకోలేవు, ఎవడూ చేయలేడు. నీ మరణాన్ని నువ్వు ఆపుకోలేవు, ఎవడు కూడా ఆపలేడు. అందుకని మరణం ఆభాసాన్ని నిర్ణయించాలి. పుట్టుక మరణం రెండు లేవని అనాలి. అది అప్పుడు నువ్వు ఎట్లుంటావంటే శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇప్పుడు నువ్వు లిప్యతే దాంట్లో పడుతున్నావు. ఎందుకు పడుతున్నావు అంటే ప్రతిసారి నాది నేనంటున్నావు. అందుకే అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞస్య కా భాష, వాడు ఎట్లుంటాడు, వాడి రూపం ఎట్లా ఉంటుంది, వాడు ఎలా మాట్లాడతాడు. భగవద్గీత చాలా గొప్పది. చాలామందికి భగవద్గీత అంతా కంఠస్థం వస్తుంది. నాకు కంఠస్థం రావు, నాకు ఏం కావాలో అది వస్తుంది అంతే. పిల్లలు ఒక్కొక్కసారి మేము భగవద్గీత అప్పచెబుతామని వస్తారు నా దగ్గరికి. వాళ్ళు చెప్తూ ఉంటే పిల్లలు మర్చిపోతారు. ఆ నెక్స్ట్ శ్లోకం అందించాలంటే నాకు రాదు. నాకు ఏది కావాలో అది మాత్రమే వస్తుంది. నా లెసన్ చెప్పుకుంటున్నప్పుడు నా కన్సర్న్డ్ శ్లోకం, ఎందుకంటే భగవద్గీత చదివే కదా, నా కన్సర్న్డ్ శ్లోకం మాత్రం నాకు వస్తుంది. అది పదే పదే చెప్తా కాబట్టి అది ఇంకా వచ్చేసినట్లు. అంతేగాని భగవద్గీత వరుసను చెప్పమంటే నాకు రాదు. చిన్నపిల్లలు చెప్తారు, అధ్యాయాలు చెప్తారు కదా. వాళ్ళు ఎక్కడైనా నా దగ్గర చెప్పించమని తల్లులు తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడైనా ఆగిపోతారనుకో, వాళ్ళమ్మ అందించాల్సిందే కానీ నేను అక్కడ చెప్పడానికి నాకు రాదు. నేను చాలాసార్లు అందరూ కూర్చొన్నప్పుడే చెప్తా, వీళ్ళందరూ కూడా 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళే కదా. 10th క్లాస్ కాకపోతే 8th క్లాసో 7th క్లాసో ఏదో అస్సలు చదువుకున్న వాళ్ళే కదా. అస్సలు చదువురాని మరీ పల్లెటూరి వాళ్ళు ఎవరు కూడా లేరు కదా. అంతవరకు వీళ్ళు ఒక తెలుగు బుక్ చదివి ఉంటారు కదా. తెలుగు బుక్లో ప్రోజు పోయిటరీ తప్పకుండా ఉంటాయి కదా. టీచర్ బై హార్ట్ చేయించుంటాడు కదా. క్లాస్లో ఒక్క పద్యమన్నా నువ్వు కంఠస్థం చెప్పమని అంటుంటాడు కదా. ఈరోజు ఒక్క పద్యం చెప్పండర్రా మీ ఏ క్లాసులో ఉన్నా మీరు చదువుకున్నది అంటే ఒక్కడు చెప్పలేడు. మరి వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. అట్లా ఈ భగవద్గీత నేర్చుకున్న పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్కే రాదు. మరి వీళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ కోసం వీళ్ళు పెడతారు, ఆ స్టేజ్ మీద ప్రైజ్ తీసుకుంటారు అంతే. మళ్ళీ చెప్పాను వాళ్ళకి రాదు ఇంకా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ కోసం అంటే అది ముక్కులో బట్టి ఇట్లా. అందుకనే చదువు కొనుక్కోలే, వాళ్ళు చదువుకోలే, రాదు. అది వాళ్ళకి రావాలి. అది నిన్న చెప్పింది స్థిర నిశ్చలత, తటస్థ నిశ్చలత, చర నిశ్చలత. స్థిర, చర, తటస్థ. అది అడివానం అంటే either it is called as toduvanam, the bhumi is touching akasham toduvanam is touching the toduvanam or adivanam అట్లా చెప్తారట తమిళలో. అట్లా రెండు పదాలు చెప్పరు హేమ, రెండే చెప్పారు. either the earth is touching the sky or the akasham is touching the earth. భూమి ఆకాశాలు కలిసిన చోటు రెండు పదాలు ఉండవు. ఐదర్ భూమి ఆకాశము కలిసినట్లుగా కనపడే చోటుని హొరైజన్ అంటారు. నిన్న ఇది నాకే గుర్తుకొస్తుంది అని చెప్పారు చూడు. స్థిర నిశ్చలత, నిశ్చలత అది స్థిరంగా ఉంటుంది. చర నిశ్చలత, తటస్థ నిశ్చలత తటస్థంగా ఉంటుంది. యా.